సాధించే, ఏ లక్ష్యాన్నైనా భేదించే, ఏ అలవాట్నైనా శాసించే శక్తి మీలోనే నిగూఢంగా దాగి ఉంది. మనస్ఫూర్తిగా ప్రయత్నిస్తే లక్షల మందికి స్ఫూర్తి అవుతారు. మీరు గెలిస్తే కోట్ల మందికి వెలుగవుతారు. అనుకున్నది సాధిస్తే చరిత్ర పుటాల్లో చేరిపోతారు. శంకరావలాపనే పూరించుదాం. జాతి ప్రీతిగాంచ ఖ్యాతి పదములోన యుద్ధ రీతి నీతిగానే విజయము సాధించుదాం. ఆరంభమౌ ప్రచండమైన యుద్ధమే అఖండమైన శంకరావలాపనే. హ్యాపీ మార్నింగ్ లీడర్స్. ఒకసారి ఒక 10 గంటల నైట్ 10 o'clock పైన అయింది. హైవే రోడ్లో మేము మా ఫ్రెండ్స్ అంతా కూడా ఒక చోట ఒక బండి పెట్టుకొని ఆయన టిఫిన్ చేస్తుంటే అక్కడ ఆకలి తింటే మేము అందరూ దిగినాము. ఆకలి తింటే అయితే అక్కడ ఎలా ఉందంటే ఆయన పరోటాలు చేస్తున్నాడు ఒక చోట. అయితే ఆయన దగ్గరికి వచ్చి ఎవరికి ఆ ప్లేట్లో వేయడు, అందరూ ప్లేట్లు పెట్టుకొని ఆయన చుట్టూ ఉంటారు. ఆయన ఆ పరోటా అయిపోతేనే వెంటనే ఒక శలాకతో విసిరేస్తూ ఉంటాడు అనమాట అందరికీ. అయితే కరెక్ట్గా వాళ్ళ ప్లేట్లు ఎవరైతే అడిగినారో వాళ్ళ ప్లేట్లోకి పడుతూ ఉంటాయి ఆ పరోటాలు. మళ్ళీ తినేసిన వెంటనే మళ్ళీ అడిగినప్పుడు కరెక్ట్గా వాళ్ళకి అక్కడి నుంచి, అంటే చుట్టూ అదొక ఆట మాదిరి అనమాట. అందరూ రెడీగా ఉంటారు ప్లేట్ పెట్టుకొని. ఆయన అక్కడి నుంచి, అంటే సర్వర్స్ ఎవరు లేరు ఆయనకి. సో ఆ విధంగా వేస్తుంటాడు అనమాట. తినింది అయిన తర్వాత ఆయన అడిగితే ఎట్లా నేర్చుకున్నామంటే, సార్ దీనికి రోజు కష్టపడి ప్రాక్టీస్ చేసి నేర్చుకున్నాను సార్. ఇది నేర్చుకోవడానికి ఎంతో టైం పట్టింది. ఇప్పుడు నేను ఈజీగా చేయగలుగుతాను అని చెప్పినాడు అనమాట. అంటే జస్ట్ ఎక్కడ కింద కూడా పడిపోదు, వాళ్ళ ప్లేట్లోనే పడుతుంది అనమాట. ఆ విధంగా ఎగ్జాక్ట్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు అనమాట. ఆ విధంగా ఏదైనా సరే నేర్చుకుంటేనే మనం నేర్చుకోగలుగుతాం, అంటే నేర్చుకుంటేనే మనం సక్సెస్ కాగలుగుతాం. అదేవిధంగా ఈరోజు కూడా మనకు డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ అనమాట. కొత్తగా వచ్చిన వాళ్ళు ఏ విధంగా సక్సెస్ కావాలి అని మనకు చెప్పడానికి మన యొక్క గ్రేట్ లీడర్, మన బిజినెస్లో గోల్డ్ ర్యాంక్ వచ్చినటువంటి వెంకట్ సార్ మనకు రెడీగా ఉన్నారు. సార్ మనం ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఎస్ సార్, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. గోపాల్ గౌడ్ ఫ్రమ్ దామన్. గుడ్ మార్నింగ్ సార్. వెంకట్ సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెల్కమ్ సార్. మార్నింగ్ సార్. వాణి ఫ్రమ్ బెల్ముండ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. దిస్ ఈజ్ సురేష్ బాబు ఫ్రమ్ రేపల్లి వెంకట్ వెస్ట్ గోదావరి బెల్ముండ. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. వెంకటేష్ ఫ్రమ్ యాదాద్రి భువనగిరి ఒలిగొండ. గుడ్ మార్నింగ్ సార్. సుబ్బారావు మీర్పేట్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. సార్ రాంపక్క శేఖర్ హైదరాబాద్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. బాబు పరమేశ్వర్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. ఇన్ ద ఎర్లీ మార్నింగ్ అందరం 6:50 చలికాలం స్టార్ట్ అయింది. అయినా సరే మనం చలిని లెక్క చేయకుండా ఒక ట్రైనింగ్ నేర్చుకోవాలి, ఒక జీవితంలో సక్సెస్ కావాలన్న ఒక బలమైన సంకల్పంతో మనందరం కూడా ఈరోజు మార్నింగ్ అందరం 6:50కి ఇక్కడ లాగిన్ అయ్యి నేర్చుకుంటున్నాం. సో అందరికీ వన్స్ అగైన్ గుడ్ మార్నింగ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన మా లైన్ సార్కి అండ్ లైన్స్ టీమ్కి అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ సెషన్ స్టార్ట్ చేద్దాం. ఈరోజు మనందరం కూడా చాలా మంచి విషయాలు నేర్చుకోబోతున్నాం. ఆ విషయాలు ఏంటి అనేది ఇప్పుడు మీరు చూస్తారు ఒక్కొక్కటి. దయచేసి ఫోన్ కాల్స్ ఏదైనా ఉంటే పక్కన పెట్టేసేసి ఒక్క నిమిషం వైఫై అంటే వైఫైలో లాగిన్ అవ్వండి. ఏదైనా ఫోన్ కాల్ వచ్చినా సరే తర్వాత ఆఫ్టర్ మీటింగ్ మాట్లాడడానికి ఒక మెసేజ్ పెట్టుకోండి. ఈరోజు November 14th చిల్డ్రన్స్ డే. అందరికి ఫస్ట్ హ్యాపీ చిల్డ్రన్స్ డే. మనం కూడా ఈరోజు
పిల్లల్లా నేర్చుకోవడానికి, అంటే అఫ్ కోర్స్ పుస్తకాలు చదివినప్పుడు నేర్చుకున్న చదువు వేరు, ఈరోజు మన జీవితంలో సక్సెస్ అవ్వడానికి నేర్చుకోబోతున్న చదువు వేరు. సో అందరికీ కూడా హ్యాపీ చిల్డ్రన్స్ డే. నేటి బాలలే రేపటి పౌరులని మనం చిన్నప్పటి నుంచి చదువుకుంటూ ఉన్నాం. అలానే మనం నిన్న బాలులుగా ఉన్నాం, ఈరోజు పెద్దలుగా అయ్యాం. ఈరోజు నేనేం చెప్తానంటే నేటి 1 స్టార్ 2 స్టార్ లీడర్సే రేపు కాబోయే డైమండ్స్ అండ్ క్రౌన్ అంబాసిడర్స్. సో మనందరం కూడా ఖచ్చితంగా క్రౌన్ అంబాసిడర్స్ అవ్వాలని కోరుకుంటూ, నెహ్రూ గారు పుట్టినరోజు, చిల్డ్రన్స్ డే అన్నీ కలిసి వచ్చింది. సో విజయం సాధించిన తర్వాత ఏ మనిషి వెనకైనా ఓ సాహసోపేతమైన నిర్ణయం తప్పకుండా ఉంటుంది. సో విజయం సాధించిన ఏ మనిషి వెనకైనా సరే ఒక గట్టి నిర్ణయం, అంటే ధైర్యంగా డెసిషన్ తీసుకున్న తర్వాత మాత్రమే వాళ్ళు సాధిస్తారు అనేది దాని సారాంశం. అలానే లక్ష్యాన్ని సాధించలేని జ్ఞానము నిరుపయోగమైనది. మనం ఎంత నాలెడ్జ్ నేర్చుకున్నా దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయకపోతే మనకు ఉపయోగం లేదు. సో రేపటి మన కోసం, అంటే రేపు మనం సాధించబోయే మన సక్సెస్ కోసం యాజ్ ఏ లీడర్గా మనం ఈరోజు ఎలా ఉండాలి, ఈరోజు మీరు 1 స్టారా 2 స్టారా 3 స్టారా ఈరోజే బిజినెస్ స్టార్ట్ చేశారా మనకి అవసరం లేదు. కానీ రేపు మనం భవిష్యత్తులో ఒక లైన్ సార్ లాగా, ఒక కేర్సెల్ ఖాదర్ సార్ లాగా, ఒక శ్రీనివాస్ సార్ లాగా మనం కూడా డైమండ్ అయితే మనం ఎలా ఉంటాము, డైమండ్ అయిన తర్వాత మన బిహేవియర్ ఎలా ఉండాలి, యాజ్ ఏ లీడర్గా మనం ఎలా ఉండాలనేది ఈరోజు మనం ఆ ట్రైనింగ్, అంటే లీడర్షిప్ క్వాలిటీస్ అని చెప్పి ఒక మంచి ట్రైనింగ్ తీసుకోబోతున్నాం. సో వెల్కమ్ టు ఆల్ లీడర్స్, న్యూ యాంగ్ లీడర్స్ క్వాలిటీస్. సో లీడర్షిప్ క్వాలిటీస్ మనందరం సక్సెస్ కావాలంటే మనలో ఖచ్చితంగా కొన్ని క్వాలిటీస్ ఉండాల్సిందే. ఒకవేళ ఇప్పటికి లేవు అనుకోండి, ఈ రోజు నుంచి ఇంప్లిమెంటేషన్ చేసుకుందాం. ఖచ్చితంగా యాజ్ ఏ లీడర్గా ఇప్పుడు నేను గత 25 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల నుంచి చాలామంది లీడర్స్తో నేను ప్రయాణం చేస్తూ ఉన్నాను, చాలామందిని అబ్జర్వ్ చేస్తున్నాను. వాళ్ళు ఎందుకు హైయెస్ట్ పొజిషన్స్కి వెళ్ళారు, వాళ్ళలో ఉన్న ప్లస్ పాయింట్స్ ఏంటి, వాళ్ళలాగా మనం కూడా అదే పనులు చేస్తే మనం కూడా సక్సెస్ కావచ్చు కదా అని చెప్పి నేను ఈ 25 సంవత్సరాల్లో చాలామంది లీడర్స్ని అబ్జర్వ్ చేసిన మీదట నా వ్యక్తిగతంగా నేను ఈ లీడర్షిప్ క్వాలిటీస్ అనే పీపీటీ నేను తయారు చేసుకోవడం జరిగింది. ఇది ఎక్కడ మనం తీసుకొచ్చింది కాదు. ఇక్కడ మనం చూస్తే ఫస్ట్ ఇక్కడ 2 బండరాళ్ళు ఉన్నాయి. ఫస్ట్ ఈ బండరాళ్ళు 2 రాళ్లే, కానీ ఎప్పుడైతే ఒక శిల్పి వచ్చి చెక్కడానికి ప్రయత్నం చేశాడో, ఫస్ట్ ఉన్న రాయిని చెక్కడానికి ప్రయత్నం చేశాడో, చూడడానికి స్మూత్గా ఉంది, బాగుందని చెప్పి, కానీ ఆ రాయి ఎప్పుడైతే 2 దెబ్బలు పడిందో, దెబ్బలు పడగానే వామ్మో వాయు అని నడుచుకుంటూ నేను ఈ బాధ తట్టుకోలేను, నా వల్ల కాదని చెప్పి, నన్ను కొట్టద్దు, నన్ను శిల్పి నాకు అవసరం లేదని చెప్పి పక్క వెళ్ళిపోయింది. అయితే ఆ పక్కన ఇంకో రాయి ఉంది, పెద్ద రాయి. ఆ రాయి ఏమందంటే, నువ్వు ఎంత బాధ పెట్టినా, ఎన్ని రకాలుగా నన్ను చెక్కినా సరే నేను చెక్కించుకోవడానికి రెడీగా ఉన్నాను అని చెప్పి ఆ రాయి ఎన్ని బాధలకైనా ఓర్చుకొని ఆ రాయే తర్వాత దేవుడయింది. ఏదైతే రాయి భరించలేకపోయిందో ఆ రాయి కొబ్బరికాయలు కొట్టడానికి కావాల్సిన ముక్కలుగా పడిపోయింది కాబట్టి దాన్ని కొబ్బరికాయలు కొడుతున్నారు. మనందరికీ అర్థమవుతుంది. అంటే ఒక శిల్పం కావాలంటే ఖచ్చితంగా చాలా ఉలిదెబ్బలు పడాల్సిందే. ఈరోజు మనం కూడా యాజ్ ఏ లీడర్గా మనం సక్సెస్ కావాలి, న్యూ యాంగ్లో ఒక డైమండ్ అవ్వాలి, ఒక క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి అంటే ఖచ్చితంగా మనకు కూడా కొన్ని రిజెక్షన్స్ ఉంటాయి, కొన్ని ఇబ్బందులు ఉంటాయి, కొన్ని సాక్రిఫైసెస్ ఉంటాయి. ఇవన్నీ మార్చుకుంటేనే మనం తొందరగా సక్సెస్ అవుతాం. సో మనం ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం అంటే ఓన్లీ కొబ్బరికాయలకే కదండి, మన ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, మన సమాజంలో కానీ మనల్ని ప్రతి ఒక్కరు కూడా ఎత్తి పొడుస్తూ ఉంటారు. సక్సెస్ అయిన పర్సన్కి కాని పర్సన్కి చాలా తేడా. సో సక్సెస్ అవ్వాలంటే కొన్ని ఓర్చుకోవాల్సిందే. అలానే ఒక వెలుగుతున్న దీపం మాత్రమే ఇంకొక దీపాన్ని వెలిగించగలుగుతుంది. సో దీనికంటే ముందు నా పేరు వెంకట్ అండి, నేను హైదరాబాద్లో ఉంటాను. నేను ఒక 3.5 months 4 months నుంచి బిజినెస్ని సీరియస్గా టేకప్ చేస్తున్నాను. ప్రజెంట్ గోల్డ్ ర్యాంక్లో ఉన్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లైన్ సార్కి, అలానే మా స్పాన్సర్, మా ఇమీడియట్ ఎల్బైస్ మెంబర్ సి శ్రీనివాస్ గారికి, క్యూర్సెల్ ఖాదర్ గారికి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పుకుంటూ, రైట్. తర్వాత ఒక వెలుగుతున్న దీపం మాత్రమే ఇంకొక దీపాన్ని వెలిగించగలుగుతుంది. కానీ లీడర్స్ చాలామంది ఏం చేస్తున్నారంటే వాళ్ళ దీపాలే ఆర్పేసుకొని కూర్చుంటున్నారు, ఇంకా కొంతమంది తడుపుకొని కూర్చుంటున్నారు. అంటే మన అప్లయన్స్ వస్తారు, మనం లేపుతారని చెప్పి ట్రై చేస్తున్నారు. దయచేసి ఈరోజు జరగబోయే సెషన్ అంతా ఏంటంటే యాజ్ ఏ లీడర్గా మనం ఎలా ఉండాలి. ఈరోజు మీరు 1 స్టార్లో ఉన్నా లేదా 2 స్టార్లో ఉన్నా, ఇప్పుడే స్టార్ట్ చేసినా సరే ఒక లీడర్గా ఎలా ఉండాలనే క్వాలిటీస్ తోటి ఈరోజు సెషన్ అంతా జరుగుతుంది. కాబట్టి మీరు ఒక డైమండ్ అయితే ఎలా ఉంటారో, మీరు డైమండ్ అయితే మీ ప్రవర్తన ఎలా ఉండాలో, మీరు ఒక క్రౌన్ అంబాసిడర్ అవడానికి కావాల్సిన లక్షణాలు ఏంటో ఈరోజు మనం దాని గురించి డిస్కస్ చేద్దాం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. మనం ప్రొడక్ట్ గురించి ఎక్కువ నేర్చుకోవాలి, అలానే బిజినెస్ ప్లాన్ గురించి నేర్చుకోవాలి. అట్ ది సేమ్ టైం లీడర్షిప్ క్వాలిటీస్ మనలో చాలా మార్పులు రావాలి. యాజ్ ఎ లీడర్గా మనం ఎలా ఉండాలనేది కూడా ఈరోజు మనం కొన్ని పాయింట్స్ డిస్కస్ చేద్దాం. ఒక వెలుగుతున్న దీపం మాత్రమే ఇంకో దీపాన్ని వెలిగించగలుగుతుంది. అలానే ఇక్కడ కొన్ని బెలూన్స్ కనబడుతూ ఉన్నాయి.
ఈ బెలూన్స్ అన్ని జనరల్గా మనం గాలి కొట్టిన బెలూన్ కింద నేల మీద ఉంటుంది, కానీ ఈ బెలూన్స్ అన్ని పైకి వెళ్తున్నాయి అంటే ఏంటంటే వాటిలో ఒక గ్యాస్ నింపారు, హీలియం. అంటే హీలియం అని గ్యాస్ నింపిన ప్రతి బెలూన్ కూడా వెళ్తుంది. అలానే ఒక డ్రీమ్ ఉండి, ఒక డిజైర్ ఉండి, నేను సక్సెస్ అవ్వాలని బలమైన సంకల్పం ఉన్న ప్రతి పర్సన్ కూడా ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. అలా అందరూ లీడర్స్ అందరూ సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు సెషన్లోకి ఎంటర్ అవుదాం. ఒక లీడర్ ఎలా ఉండాలి అంటే హ్యావ్ విజన్ అండ్ గోల్. కంపల్సరీ అతనికి ఒక విజువలైజేషన్ ఉండాలి. రాబోయే ఒక 1 మంత్లో నేను ఎలా ఉండాలి, 2 మంత్స్లో ఎలా ఉండాలి, 6 మంత్స్లో ఎలా ఉండాలి, లాంగ్ టర్మ్ గోల్, మిడ్ టర్మ్ గోల్, షార్ట్ టర్మ్ గోల్, ఇలా రకరకాల గోల్స్ ఉంటాయండి. ఈ గోల్స్ అంటే మనం ఒక డైమండ్ అయితే ఒక 5 crores మనకి అమౌంట్ వస్తే మన లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది ఊహించగలుగుతున్నామా? ఈ రోజుకి ఈ రోజు ఏమైనా మ్యాచింగ్ అయిందా, ఇన్కమ్ వచ్చిందా అని టెంపరీ బెనిఫిట్ కోసం చూస్తున్నారు. కానీ ఒక లీడర్ ఎలా ఉంటారు అంటే ఖచ్చితంగా విజువలైజేషన్. నేను 6 months కల్లా నేను డైమండ్ అవ్వాలి, లేదా ఒక 2 years కల్లా క్రౌన్ అంబాసిడర్ అవ్వాలి. క్రౌన్ అంబాసిడర్ అయిన తర్వాత ఒక మంచి పెద్ద అమౌంట్, ఒక 100 crores వస్తే నా లైఫ్ ఎలా ఉంటుందని చెప్పి ముందే విజువలైజ్ చేయగలుగుతారు లీడర్స్. సో ఇప్పటికి మనకి ఆ విజువలేషన్ లేకపోతే ఖచ్చితంగా మీ లైఫ్లో మీకు ఒక 5 crores రూపీస్ మీ అకౌంట్కి వస్తే లైఫ్ స్టైల్ ఎలా ఉంటుందో విజువలైజ్ చేయగలగాలి. ఎప్పుడైతే విజువలైజ్ చేసామో మన సబ్కాన్షియస్లో ఫీడ్ అవుతుంది అది. అప్పుడు మనం నమ్ముతాం. మనం చేసే పని సక్సెస్ అవుతుందని నమ్మవలసిన మొట్టమొదటి వ్యక్తి ఎవరు అంటే మనమే, మన బ్రెయిన్. ఇది సాధించగలుగుతారు అని చెప్పి ఈ బ్రెయిన్ ఎప్పుడైతే నమ్ముతుందో అప్పుడే సాధించగలుగుతాం. అందుకే కంపల్సరీ ప్రతి లీడర్ కూడా కంపల్సరీ ఒక విజన్ ఉండాలి, అలానే గోల్స్ సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ వర్క్ ఆన్ ప్రయారిటీస్. మనకి రకరకాల పనులు ఉంటాయి. మార్నింగ్ లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపు మీరు ఒక డైరీ పెట్టుకొని మీరు రోజు చేసే పనులు కనుక అబ్జర్వ్ చేస్తే వీటిల్లో అనవసరమైన పనులకు మనం ఎక్కువ టైం కేటాయిస్తున్నాం, అవసరమైన పనులు చాలా తక్కువ కేటాయిస్తున్నాం. కానీ వీటన్నిటికంటే కూడా ఈరోజు మనం ఒక మంచి డైరీ పెట్టుకొని బిజినెస్ కోసం మార్నింగ్ 6కి లేచినప్పటి నుంచి నైట్ పడుకునే లోపు 10 లోపు బిజినెస్ సంబంధించి ఏమేమి పనులు చేస్తున్నాము ఒక రాయండి. వేరే ఒక వర్క్ వచ్చింది, ఒక ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు మ్యారేజ్, ఈరోజు ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది. లైన్ సార్ లాంటి ఒక పెద్ద లీడర్ వస్తున్నారు మన కోసం, మన టీంని గ్యాదర్ చేయాలి. ఇప్పుడు పెళ్లి ఇంపార్టెంటా, మనకి మీటింగ్ ఇంపార్టెంట్, మీటింగే ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మన లైఫ్. సో మనం చేసే పనుల్లో ప్రయారిటీస్, ఏది ఇంపార్టెంట్ కాదు, ఏది ఇమ్మీడియట్గా చేయాలి, ఏది తర్వాత చేయొచ్చు, ఏది మనం వేరే వాళ్ళకి అప్పచెప్పి చేయొచ్చు అనేది కూడా వర్క్ ఆన్ ప్రయారిటీస్. సో ఒక లీడర్ ఏది ఇంపార్టెంట్ కాదు అనేది ఫస్ట్ డిసైడ్ చేసుకొని ఇంపార్టెంట్ టీమ్ డెవలప్మెంట్ కోసం, మన డెవలప్మెంట్ కోసం ఏదైతే ఉపయోగపడుతుందో దానికి మాత్రమే ఫస్ట్ టాప్ ప్రయారిటీ ఇవ్వాలి. ఒక లీడర్ ఎలా ఉంటారంటే లైఫ్ లాంగ్ నేర్చుకుంటూనే ఉంటారు. ఒక జూమ్ మీటింగ్ అటెండ్, 2 జూమ్ల మీటింగ్ అటెండ్, లేదా ఒక ఫిజికల్ ట్రైనింగ్ అటెండ్, నాకు అంతా తెలుసు అనుకుంటే మన సక్సెస్ అంతటితో ఆగిపోతుంది. దయచేసి యాజ్ ఏ లీడర్గా మనం ఎవ్రీడే నేర్చుకుంటూనే ఉండాలి. మనలో చాలా మార్పులు రావాలి. ఇప్పుడు మనకు తెలిసిన చిన్న గోరంతా తెలియాల్సింది కొండంతా. యాజ్ ఏ లీడర్గా, యాజ్ ఏ సక్సెస్ఫుల్ పర్సన్గా మన జీవితంలో ఎలా ఉండాలి అనేది ఈ రోజు నేర్చుకున్న సబ్జెక్ట్ సరిపోదు ఫ్రెండ్స్. అందుకని రోజు ఎవ్రీడే హెల్త్ గురించి నేర్చుకోవాలి, ప్రొడక్ట్ గురించి నేర్చుకోవాలి, బిజినెస్ ప్లాన్ గురించి నేర్చుకోవాలి. అనుక్షణం మనం ఒక టైం అంటే టైం అస్సలు వేస్ట్ చేయదు దయచేసి. నెక్స్ట్ కీప్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్. కొంతమంది 1 star 2 star 3 star అవగానే వాళ్ళు ఏదేదో సాధించామనుకున్నారు. దయచేసి అది సాధించినట్టు కాదు. మనం 15 మెట్లు ఎక్కాలి. ఈ 15 మెట్లలో మనం 1 మెట్టు, 2 మెట్లు, 3 మెట్లు, 5 మెట్లు ఎక్కినా, 8 మెట్లు ఎక్కినా సరే ఇంకా అప్పుడు కూడా మనం సాధించినట్టు కాదు. అక్కడి నుంచి మనకి ఇంకా ఎలా ముందుకెళ్ళాలనేది ఉండాలి. అందుకని మనం ఎంత ఎదిగినా సరే మౌనంగానే ఎదగమని అని చెప్పి మనం పాట విన్నాం కదా. సో ఎంత ఎదిగినా సరే మనం ఖచ్చితంగా ఒదిగే ఉండాలి. మన లీడర్స్ని చూస్తూ ఉన్నాం, మన డైమండ్స్ కానీ, మన లైన్ సార్ కానీ, వీళ్ళందరూ కూడా ఎంత పొలైట్గా ఆన్సర్లు చెప్తున్నారు, ఎన్ని విషయాల్లో ఎంత ఓపిక చేస్తున్నారు. సో మనం కింద వాళ్ళని కొంతమందిని చూస్తూ ఉంటే వాళ్ళు జస్ట్ ఒక చిన్న స్టార్ రాగానే ఇంకా వాళ్ళు పెద్ద టాప్ అప్లైన్ అయినట్టుగా ఫీల్ అవుతున్నారు. దయచేసి అంటే ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తుంది కాదు. యాజ్ ఏ లీడర్గా మనం ఎలా ఉండాలంటే మనం ఎంత సాధించినా సరే గ్రౌండ్లోనే ఉండాలి. సో కీప్ ఫీట్ ఆన్ ద గ్రౌండ్. ఎప్పుడు మన ఎగువకి వెళ్ళకూడదు. ఇక్కడ ఒక పర్సన్ ఉన్నాడు, ఇప్పుడు కార్తీక మాసం రన్ అవుతా ఉంది. ఒకరోజు కార్తీక స్నానం చేద్దామని చెప్పి సముద్రం దగ్గరికి వెళ్ళాడు. పొద్దునే వెళ్ళాడు, 7-8కి వెళ్ళాడు. అక్కడ అప్పుడే తెల్లారింది, కూర్చొని ఉన్నాడు. ఎందుకు కూర్చొని వెయిట్ చేస్తున్నాడంటే సముద్రంలోంచి అలలు వస్తూ ఉన్నాయి, బయటికి సముద్రంలోంచి అలలు వస్తూ ఉన్నాయి. ఈ అలలు ఆగిపోయిన తర్వాత వెళ్ళి స్నానం చేద్దాం అనుకున్నాడు. అలా చూస్తూ సాయంత్రం 6 అయింది. 6 అయ్యి సూర్యుడు కూడా అస్తమించే టైం అయింది. మరి అలా ఆగిపోయినాయా? ఎప్పటికి ఆగిపో ఫ్రెండ్స్.
సో సముద్రంలో అలలు, జీవితంలో కష్టాలు ఎప్పటికీ ఆగిపోవు. చాలా మంది లీడర్స్ ఏం చేస్తున్నారంటే, నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇదైన తర్వాత మొదలు పెడతా, నాకు ఈ ప్రాబ్లం ఉంది ఇదైన తర్వాత మొదలు పెడతా అని చెప్పి టైం వేస్ట్ చేసుకుంటున్నారు. దయచేసి లీడర్స్, మనం ఎప్పుడు కూడా ఆ, ఒక సమస్య తీరిన తర్వాతే రెండో దాన్ని మొదలు పెడదామని వద్దు. ఇప్పుడు ఇమ్మీడియట్గా దానికి సైమల్టేనియస్గా ఇది స్టార్ట్ చేయండి. మీకున్న అన్ని రకాల సమస్యలండి మనం రోజు చెప్పుకుంటూ ఉన్నాం. మనకి ఒక 100 సమస్యలు ఉంటే దానిలో 95 సమస్యలు ఆల్మోస్ట్ డబ్బులతో తీరుతాయి. అలాంటి ఇన్కమ్ లీగల్గా ఎథికల్గా సంపాదించడానికి మనకు దేవుడు ఒక ఆపర్చునిటీ ఇచ్చాడు. కాబట్టి ఉన్న టెంపరీ ప్రాబ్లమ్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయవద్దు. దయచేసి బిజినెస్ ఇమ్మీడియట్గా స్టార్ట్ చేయండి. ఇక్కడ కప్పలు కనబడతా ఉన్నాయి. ఈ కప్పలు ఏం చేస్తుంటే ఒక రోజు ఈవినింగ్ వాకింగ్ వెళ్దామని చెప్పి అన్ని కప్పలు కలిసి ఒక ఫ్యామిలీ, పెద్ద పెద్ద ఫ్యామిలీస్ అన్ని కలిపి వాకింగ్ వెళ్తా ఉన్నాయి. అనుకోకుండా నేలబావి అంటారు కదా, ఈ బావిలో కొన్ని కప్పలు పడిపోయినాయి పొరపాటున. ఈ పడిపోయిన కప్పలు మళ్ళీ పైకి రావాలని చెప్పి ఎగురుతూ ఉన్నాయి. కానీ అక్కడ పైన పెద్ద పెద్ద కప్పలు ఉన్నాయి. ఇవి ఆల్రెడీ దాని లోతు ఎంతో చూసి చాలా లోతు అని చెప్పి దానికి ఒక అపోహ ఉంది. సో ఆ పడిన కప్పలు పైకి రావాలని ట్రై చేస్తున్న ప్రతిసారి కూడా పైనుంచి కప్పలు ఏం చెప్తున్నట్టే, ఇది నీ వల్ల కాదు, నువ్వు చేయలేవు, నువ్వు బయటికి రాలేవు, ఇది చాలా లోతుంటుంది, అనవసరంగా ప్రయత్నం చేసి అలసిపోకు అని చెప్తా ఉన్నాయి. సార్ చాలా కప్పలు ప్రయత్నం చేసి 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 పైన వాళ్ళు చెప్పిన మాటలు విని ఆ పైనుంచి కప్పలు వద్దు అని అంటున్నాయి గట్టి విని ఇంకా నీరసించిపోయి నిజంగానే చచ్చిపోతాం అని చెప్పి ఆ భయానికి కూడా కొన్ని కప్పలు చనిపోయినాయి. ఇలా ఎగురుతూ ఉన్న సందర్భంలో ఒక్క కప్ప మాత్రం ట్రై చేసి సడన్గా ఉన్నట్టుండి వచ్చి బయటపడేది. సో అన్ని మిగతా కప్పలు వచ్చి నువ్వు ఎక్కలేమని చెప్తున్నాం కదా, నువ్వు చేయలేమని చెప్తున్నాం కదా, నువ్వు ఎలా ఎగిరావు, అంత ధైర్యం నీకు ఎలా వచ్చిందంటే అదేం మాట్లాడలేదు, మౌనంగా ఉంది. ఈలోపు వాళ్ళ మదర్ వచ్చి చెప్తుంది, మా 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 వాడికి చెవుడు వినపడదని చెప్పి. దయచేసి ఫ్రెండ్స్, లీడర్స్, నేను ఒకటే చెప్తున్నా, మీరు సక్సెస్ అయ్యేంత వరకు కూడా మనం 100% మన డైమండ్ క్రౌన్ అంబాసిడర్ అయ్యేంత వరకు కూడా మనం పెట్టుకున్న లక్ష్యాన్ని, మన డ్రీమ్స్ నెరవేర్చుకునేంత వరకు కూడా ఎవరైనా వచ్చి మనకి నెగిటివ్ వర్డ్స్ చెప్తున్నప్పుడు ఒక చెవిటి కప్పలాగా ఉండాలి. మనకి అవి వినపడకూడదు. మనల్ని ఎవరైతే నువ్వు సాధించగలుగుతావు, నువ్వు రీచ్ అవ్వగలుగుతావు, నువ్వు విన్ అవుతావు అని చెప్తారు, అలాంటి మాటలు మాత్రం బ్రెయిన్లో పెట్టుకోండి. ఒక పాజిటివ్ వర్డ్ మనిషిని చాలా హైప్ తీసుకెళ్తుంది, ఒక నెగిటివ్ వర్డ్ చాలా లోకి తీసుకెళ్తుంది. దయచేసి అలాంటి అసోసియేషన్ ఉన్నా మనకి, అలాంటి పీపుల్ మనతో ఉన్న కొద్ది కాలం పాటు వాళ్ళతో కట్ చేసుకోవడం మంచిది. హాయ్ అంటే హాయ్, బాయ్ అంటే బాయ్, అర్జెంట్ పనుంది నేను వెళ్తున్నాను అంతే. సో ఒక చెవిటి కప్పలాగా మనకు సక్సెస్ వచ్చేంత వరకు కూడా మనం చూడాలి. నెక్స్ట్, ఒక లీడర్ అనే పర్సన్ ఎలా ఉంటారంటే స్ట్రాంగ్ కమ్యూనికేటర్. ఒక విషయాన్ని తెలుసుకున్న విషయాన్ని 100% ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పగలుగుతాడు. ఈ మధ్య చాలా మందికి మిస్అండర్స్టాండింగ్ అవుతున్నాయి. పైన అప్లైన్ ఒకటి చెప్తున్నారు, డౌన్లైన్ ఒకటి అర్థమవుతుంది. మనం విన్న తర్వాత, ఒక విషయాన్ని విన్న తర్వాత మన ఆలోచన పరిధి కొద్దీ మనం ఆలోచించుకుంటున్నాం. దయచేసి అలా వద్దు. ఏదైతే బిజినెస్ కోసం, ఏదైతే ప్రొడక్ట్ మీద కానీ, బిజినెస్ ప్లాన్ మీద కానీ, సక్సెస్ మీద కానీ ఏదైతే ఉందో కమ్యూనికేట్ చేసేది లీడర్ అనే వాళ్ళు కరెక్ట్గా టీంకి కమ్యూనికేట్ చేయగలగాలి. ఏదైనా ఆఫర్ పెట్టారు, కొంతమంది 1 month ఆఫర్ అయితే దాన్ని 3 months ఆఫర్ అని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. మీరు ఎప్పుడు చేసినా మీరు 30 జతలు ఫస్ట్ నుంచి అయినా సరే వాటిని కలుపుకొని 30 జతలు అయితే మీకు టూర్ వస్తుందని చెప్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. దయచేసి స్ట్రాంగ్ కమ్యూనికేటర్, లీడర్ అనే వాళ్ళు కూడా మంచిగా ఇన్ఫర్మేషన్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. వర్క్ విత్ కమిట్మెంట్ అండ్ డెడికేషన్. సో మనం చేసే పని ఫస్ట్, మీకు ఏదైతే డ్రీమ్స్ ఉన్నాయో, మీరు ఏదైతే ఆశయం కోసం పనిచేస్తున్నారో దానికి కమిట్ అవ్వండి. ఎస్, నేను దీనికోసం పనిచేస్తున్నాను, ఈ సాధించేంత వరకు ఎటువంటి డైవర్షన్స్ వచ్చినా సరే నేను సైడ్ అవ్వను. ఖచ్చితంగా నాకు నేను కమిట్ అవ్వాలి. ఫస్ట్ నా డ్రీమ్స్కి నేను కమిట్ అవ్వాలి, నేను చేసే పనికి కమిట్ అవ్వాలి. సో ఒక్కసారి కమిట్ అయిన తర్వాత నా మాట నేనే విన్నాను మహేష్ బాబు డైలాగ్ అందరూ చెప్పుకుంటూ ఉంటారు. సో అలా మరి మనం కమిట్ అవ్వగానే వేరే వాళ్ళు వచ్చి ఇంకోటి ఏదో ఉంది, లేదా ఇంకో ఆప్షన్ ఉంది, ఇంకో వేరే ఆపర్చునిటీ ఉంది, లేదంటే ఇంకో స్కీమ్ జాయిన్ అవ్వండి అని చెప్పగానే చాలా మంది ఆ కమిట్మెంట్ పోతుంది, ఎడిపోతుంది అర్థం కావట్లేదు. దయచేసి కమిట్మెంట్కి మనం స్టిక్ ఆన్ అయి ఉండాలి. అలానే డెడికేషన్, అంకిత భావంతో పనిచేయాలి. ఇది చాలా పవిత్రంగా నేను సక్సెస్ అవ్వబోతున్నాను, నా ద్వారా కొన్ని వేల మంది సక్సెస్ చేయబోతున్నాను, నేను ఒక లీడర్గా ప్రపంచం అంటే ఇప్పటిదాకా మన బంధువుల్లో కానీ, మన ఫ్రెండ్ సర్కిల్లో కానీ మనకి ఎటువంటి రికగ్నిషన్ లేదు. సో మనం సాధించబోయే విజయం కోసం ఈరోజు మన అంకిత భావంతో పనిచేస్తే మాత్రమే మనం సక్సెస్ అవుతాం. సో డెడికేషన్తో వర్క్ చేయాలి. ఇది నా వర్క్, ఇట్స్ మై ఓన్ బిజినెస్, నా కోసం నేను పనిచేస్తున్నాను. సో ఎప్పుడైతే మనం డెడికేషన్తో పనిచేస్తామో 100% సక్సెస్ అవుతాం. లీడర్ అనేవాళ్ళు డెడికేషన్తో పనిచేస్తుంటే మన టీం వాళ్ళందరూ ఏం చేస్తారంటే, మీరు ఏం చెప్తున్నారో అది చేయరు ఫ్రెండ్స్. మీరేం చెప్తున్నారో అది చేయరు, మీరేం చేస్తున్నారో చూసి అదే చేస్తారు. సో మీరు డైలీ డెమోస్ చెప్తూ, ఫాలోఅప్ చేస్తూ, మీటింగ్స్ పెడుతూ, వర్క్ చేస్తూ కనపడ్డారు అనుకోండి, మీ డౌన్లైన్స్ కూడా మిమ్మల్ని మోరల్ ఎగ్జాంపుల్గా తీసుకుంటారు. మీరు ఊరికే ఆ పని చేయండి, ఈ పని చేయండి, అట్లా పోండి, ఇట్లా పోండి, నోటి మాటకి చెప్పారు, ఎవరు పోరు. మీరు పోవట్లేదు, మీరు చేయట్లేదు కదా.
సో ఎవరి స్థాయిలో వాళ్ళు వర్క్ చేయాలి, గ్రౌండ్ లెవెల్ ఎలా వర్క్ చేయాలి, మీటింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి, లీడర్షిప్స్ ఎలా కండక్ట్ చేయాలి, ట్రైనింగ్స్ ఎలా కండక్ట్ చేయాలి. సో ఎవరి లెవెల్లో వాళ్ళు ఖచ్చితంగా పనిచేస్తూ ఉండాల్సిందే, డెడికేషన్తో చేస్తూ ఉండాల్సిందే. మెయింటైన్ హై లెవెల్ ఎంథ్యూజియాజం, అంటే నేర్చుకునే దానికి చాలా ఉత్సుకత ఉండాలి, చాలా యాక్టివ్గా ఉండాలి. కొత్త విషయాలు నేర్చుకునేటప్పుడు ఆ ఎగ్జైట్మెంట్ ఉండాలి. సో ఎప్పుడైతే మనం ప్రతిరోజు జూమ్ మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి, ఇప్పుడు మనకి రోజు ఈవినింగ్ డెమో సెషన్ జరుగుతూ ఉన్నాయి, ఎవరికైనా ఫోన్ చేసి ఇలా ఈరోజు డెమో ఉంది, పోయినసారి విన్నాం కదా సార్, అదే కదా, అదే. కానీ ఈరోజు చెప్పే స్పీకర్ డిఫరెంట్ పాయింట్స్ చెప్పొచ్చు, కొన్ని కొత్త పాయింట్స్ రావచ్చు. ఏదో సినిమాలో ఎవడైతే నాకంటే సినిమాలో జెండా కొనడానికి వెళ్ళి ఒక మినిస్టరే జెండా ఉందంటే ఉందని 3 కలర్లు ఉంది జెండా, మన జాతీయ జెండా చూపిస్తారు, వేరే కలర్ లేదా అంటాడు, ఆ షాప్ వాడు కొట్టపోతాడు. అట్లానే ఉంది. సో ఎవరు చెప్పినా ఒకటే డెమో ప్రజెంటేషన్ ఒకటే ఉంటుంది, ఒకటే ఉంటుంది. కానీ చెప్పే వేలో డిఫరెన్స్ ఉంటుంది, మనకు చెప్పే వర్డ్స్లో డిఫరెన్స్ ఉంటుంది. ఖచ్చితంగా మనం ప్రతి మీటింగ్ అటెండ్ అవ్వాలి. సో అక్కడ అటెండ్ అయినప్పుడు కూడా ఆల్రెడీ నాకు తెలిసిన డెమోనే అయినా సరే నేను కూడా ఎగ్జైటింగ్గా వినాలి. ఒక్కోసారి మన డౌన్లైన్ మిమ్మల్ని తీసుకెళ్తారు ఒక డెమో చెప్పడానికి, అప్పుడు ఆ డౌన్లైన్ ఆల్రెడీ విని ఉంటాడు, కానీ అతను డల్గా ఉండొద్దు. చెప్పేటప్పుడు మీకు ఎగ్జైట్మెంట్ ఉండాలి, అతను కూడా అప్పుడే ఫస్ట్ టైం విన్నట్టుగా ఉండాలి. హై లెవెల్ ఎంథ్యూజియాజం మెయింటైన్ చేయాలి. యాజ్ ఏ లీడర్గా మన డౌన్లైన్స్ వచ్చి ఏదైనా విషయం చెప్పినా ఆల్రెడీ మీకు తెలుస్తుంది, తెలిసినా సరే ఆ ఎగ్జైట్మెంట్ కనబడాలి. వావ్ గ్రేట్, మంచి విషయం చెప్పామని చెప్పి మనం పోడగలగాలి. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఎంథ్యూజియాజం ఉండాలి. ఆల్వేస్ సెల్ఫ్ మోటివేటెడ్. సో మనం లీడర్గా ఉన్నప్పుడు మన టీంను మనం నడిపించాల్సినప్పుడు మనల్ని ఎవరో వచ్చి మోటివేట్ చేస్తారని దయచేసి ఎదురు చూడొద్దు ఫ్రెండ్స్. యాజ్ ఏ లీడర్గా మనం ఎప్పుడు కూడా సెల్ఫ్ మోటివేటెడ్ ఉండాలి. ప్రాబ్లమ్స్ అందరికీ వస్తాయి, ఆ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు కుంగిపోయి ఆగిపోతే మనకు సక్సెస్ రాదు. సో వాటిని ఇదంతా ఇది ఇట్స్ వెరీ కామన్ అనుకొని, ఇప్పుడు మనం ఒక ప్రాస్పెక్టివ్ డెమో చెప్పాం, 2 సార్లు 3 సార్లు ఫాలోఅప్ చేసాం, చివరికి అతను ఒక 5-6 టైమ్స్ తర్వాత మనం బ్లాక్ చేశాడు, ఫోన్ నెంబర్ బ్లాక్ చేశాడు. అది ప్రాసెస్ కరెక్ట్గా జరుగుతున్నట్టు. అలా కాకుండా మీరు చెప్పిన వాళ్ళందరూ పే చేస్తూ, మీరు చెప్పిన వాళ్ళందరూ టీంలోకి వస్తూ అందరూ చేస్తున్నట్టు సంథింగ్ ఈజ్ రాంగ్. సో మనం ఇంతకుముందు కిక్ స్టార్ట్ ఇంతకుముందు కిక్ స్టార్ట్ కొట్టాలి, బండి కొట్టాలి, కిక్ స్టార్ట్ కొట్టాలి. ఇప్పుడు అన్ని సెల్ఫ్ మోటివేట్, జస్ట్ బటన్ నొక్కితే స్టార్ట్ అవుతుంది. సో అలానే మనకు కూడా నెగిటివ్స్ ఉన్నప్పుడు, మన బ్రెయిన్లో ఏదైనా నెగిటివ్ జరిగినప్పుడు బటన్ నొక్కండి, డిలీట్. సో ఈ నెగిటివ్ సిచ్యువేషన్ ఇంతటితో అయిపోయింది, ఇంకా నెక్స్ట్. సో ఆల్వేస్ సెల్ఫ్ మోటివేటెడ్గా ఉండాలి లీడర్. ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా సరే, ఇంకా మీరు తట్టుకోలేనంత ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు, తట్టుకోలేనంత టెన్షన్ వచ్చినప్పుడు మీ యాక్టివ్ అప్లయన్స్ ఎవరున్నారో వాళ్ళతో కాంటాక్ట్ అవ్వండి, మీకు ఖచ్చితంగా సొల్యూషన్ చూపిస్తారు. సో ఆల్వేస్ సెల్ఫ్ మోటివేటెడ్. ఇక్కడ చూడండి, ఒక చిన్న పిల్లవాడు సైకిల్ దొక్కుతున్నాడు. ఈ సైకిల్ దొక్కే ప్రాసెస్లో వాడి సైకిల్ మీద కూర్చొని ముందుకు పోవాలంటే పడిపోతున్నాడు భయంతో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తుంటే అంకుల్ కొంచెం నెట్టరా అన్నాడు. అంకుల్ ఏం చేశాడు, జస్ట్ పట్టుకొని స్టార్ట్ అవ్వని నేను నెట్టాడు, వెళ్ళిపోయింది. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత బైక్ ఆగిపోయింది, గేర్ బాక్స్ పాడైపోయింది. సో గేర్లో పెట్టుకొని సార్ కొంచెం నెట్టరా అన్నారు. అప్పుడు ఇంకొంచెం బలం ఉపయోగించి నెట్టాలి. ఇంకొద్ది దూరం వెళ్ళిన తర్వాత కారు అయిపోయింది, సార్ ప్లీజ్ కొంచెం నెట్టరా అన్నారు. అప్పుడు ఏం చేయాలి, బలాన్నంతా చేతుల్లో తెచ్చుకొని కాళ్ళని గట్టిగా నేలకు తన్ని పట్టి బలంగా నెడితే మాత్రం పోతుంది కారు. ఇంకొంచెం దూరం అయిన తర్వాత లారీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక్కలో నెట్టలేదు, ఖచ్చితంగా టీం కావాలి. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, సైకిల్ నెట్టినప్పుడు మీరు కొంచెం ఎనర్జీ ఉపయోగించారు, బైక్ నెట్టినప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఎనర్జీ ఉపయోగించారు, కార్ నెట్టినప్పుడు ఇంకా ఎక్కువ ఎనర్జీ ఉపయోగించారు, కానీ లారీ నెట్టాల్సినప్పుడు టీం కావాల్సి వచ్చింది. అంటే ప్రతిసారి కూడా ఎనర్జీ ఎక్కడుంది, మనలోనే ఉంది. సో యాజ్ ఏ లీడర్గా మనం ఒక పెద్ద డ్రీమ్ పెట్టుకున్నాం అనుకోండి, దానికి తగ్గ ఎనర్జీ రిలీజ్ అవుతుంది. మనం ఏదో నామినల్గా నెలకు ఒక ₹1,00,000 వస్తే చాలు, 50,000 వస్తే చాలు, 2 లక్షలు వస్తే చాలు అని మనమే అనుకున్నాం అనుకోండి, మన టీం కూడా అంతే స్లోగా ఉంటుంది, మనకి ఎనర్జీ రాదు. సో మీరు పెట్టుకునే లక్ష్యాన్ని బట్టి, మీకున్న డ్రీమ్స్ని బట్టి మన లోపల చాలా ఎనర్జీ ఉంది. ఇప్పుడు అందరూ సక్సెస్ అవుతున్నారు, చాలామందిని చూస్తున్నాం. ఇప్పటి వరకు కొంతమందికి సక్సెస్ రావడానికి అవకాశాలు దొరికినాయి, కొంతమందికి ఇంకా దొరకలేదు. ఆ దొరకని వాళ్ళకి కూడా అందరికీ ఈ అవకాశాన్ని ఇచ్చి, ఈ న్యూ యాంగ్ అనేది మన జీవితంలో ఒక ఉన్నత స్థాయికి తీసుకెళ్ళడానికి మనందరికీ దేవుడిచ్చిన ఒక ఎక్సలెంట్ ఆపర్చునిటీ. కంపెనీ స్టార్టింగ్లో ఉంది, ఆగస్టు 3వ తారీఖు అఫీషియల్ లాంచ్ అయింది. ఇప్పటివరకు ఇండియా మొత్తం మీద ఒక 5 లక్షల మంది కూడా లేరు. దానిలో ఈ ప్రోమోస్ కోసం ఒక్కొక్కళ్ళు 5 ఐడీలు 10 ఐడీలు కట్టుకున్న వాళ్ళు మేబీ ఉండొచ్చు. ఇలా చూస్తే వెరీ స్టార్టింగ్లో మనకి ఆపర్చునిటీ వచ్చింది. ఈ ప్లాన్ని క్షుణ్ణంగా మనం అర్థం చేసుకొని, దీన్ని వేరే ఏ మార్కెటింగ్ ప్లాన్లో లేనంత ఇన్కమ్ మనకి మన ప్లాన్లో ఉంది. మీరు తీక్షణంగా అబ్జర్వ్ చేస్తే అన్లిమిటెడ్ ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ ఉంది ఫ్రెండ్స్, అన్లిమిటెడ్. మీరు 50 కోట్లని పెట్టుకుంటే 100 కోట్ల రూపాయలు ఇన్కమ్ వచ్చే ఆపర్చునిటీ, 100 అని పెట్టుకుంటే 150 కోట్లు వస్తుంది. సో ఫస్ట్ మనం ఒకటి నమ్మాలి, మనం కూడా జీవితంలో సక్సెస్ కాబోతున్నాం, మన జీవితంలో కూడా ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రాబోతుంది, దానికి తగ్గ ఎనర్జీ నాలోనే ఉంది, నేను చేసే పనిని బట్టి అది రిలీజ్ అవుతుందని చెప్పి ఫస్ట్ మనం నమ్మి మనం ఒక పెద్ద టార్గెట్ పెట్టుకుంటే మనలో చాలా ఎనర్జీ రిలీజ్ అవుతుంది, రైట్. తర్వాత హై లెవెల్ పర్సనల్ ఇంటిగ్రిటీ. సో ఒక లీడర్ అనే పర్సన్ ఏంటంటే
పర్సనల్ ఇంటిగ్రిటీ అంటే వ్యక్తిగత సమగ్రత. అంటే కొన్ని విషయాల్లో మనకు కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మనం ఈ విధంగా మనం ప్లాన్ చేసుకోవాలి, ఈ విధంగా పనిచేయాలి, ఈ విధంగా సిస్టమేటిక్గా ఉండాలని చెప్పి మన వ్యక్తిగతంగా మనకి వాల్యూస్ ఉండాలి, కొన్ని కోర్ వాల్యూస్ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లో మన కోర్ వాల్యూస్ మిస్ అవ్వకూడదు, తప్పకూడదు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎవరికైనా డెమో చెప్పాలంటే నా పర్సనల్ ఏంటంటే నేను స్నానం చేయకుండా డెమో చెప్పాను. ఇప్పుడు కూడా పొద్దున్నే స్నానం చేసి వచ్చి మీకు నేను ఈ సెషన్ కండక్ట్ చేస్తున్నాను. అంటే ఎవరి వ్యక్తిగత వాళ్ళది. సో ఇది నేను పవిత్ర భావం లాగా, ఒక దేవుడిలాగా మనకు ఆపర్చునిటీ ఇచ్చి చాలా మందికి, అంటే మనం చూపించిపోయి ఈ ఆపర్చునిటీ ద్వారా చాలా మంది జీవితాలు మారిపోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా కొన్ని వాల్యూస్ మనకు ఉంటాయి. ఆ వాల్యూస్ని ఎప్పుడు మిస్ అవ్వకూడదు. అవకాశం వచ్చింది కదా అని చెప్పి వేరే వాళ్ళు చీట్ చేయడం వల్ల దయచేసి చేయొద్దు. అలానే డిటర్మినేషన్. ఇప్పుడు చాలా మంది ఎందుకు సక్సెస్ అవుతున్నారు, ఇక్కడ చాలా మంది ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అని చూస్తే, ఫెయిల్ అయ్యే వాళ్ళందరికీ కూడా రీజన్ ఏంటంటే వాళ్ళకి ఒక పర్పస్ లేదు, ఎందుకు చేస్తున్నారో పని తెలియదు. మరి సక్సెస్ అవుతున్న వాళ్ళ సీక్రెట్ ఏంటంటే వాళ్ళకు ఒక డిటర్మినేషన్ ఉంది, ఒక దృఢ సంకల్పం ఉంది. ఎస్, నేను ఇది సాధించాలి, దీని ద్వారా నా లైఫ్ చేంజ్ అవ్వాలి, నా టీం లైఫ్ చేంజ్ అవ్వాలి, నేను నా లైఫ్ అంటే ఉన్న అందరికీ రోల్ మోడల్ కావాలి. సో ఒక దృఢ సంకల్పం. ఇప్పటిదాకా అనేక ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో నేను బాధపడుతూ ఉన్నాను. ఈరోజు దాని నుంచి ఆ దరిద్రాలన్నీ వదిలించుకునే అవకాశం నాకు వచ్చిందని చెప్పి ఒక దృఢ సంకల్పం. ఇప్పటి వరకు మనకు సంకల్పం లేకపోతే ఈ రోజు మనకు దృఢ సంకల్పం తీసుకుందాం. ఎందుకు పని చేస్తున్నాను నేను, ఎందుకు చేస్తున్నాను, వై, ఆ సంకల్పం. లీడర్గా, ఎస్పెషల్లీ ఈరోజు మనం లీడర్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి లీడర్గా మనకు ఒక డిటర్మినేషన్ ఉండాలి. అలానే మనం విజయవాడలో ఉంటే విజయవాడలో, హైదరాబాద్లో ఉంటే హైదరాబాద్లో, కర్నూలులో ఉంటే కర్నూలులో, లేదంటే ఏ ఊర్లో ఉంటే ఆ ఒక్క ఊర్లో బిజినెస్ కాదు ఫ్రెండ్స్, ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. యాజ్ ఏ లీడర్గా మీరు సక్సెస్ కావాలంటే మీ బిజినెస్ ఎక్కడెక్కడ ఉందంటే ఆంధ్ర, తెలంగాణ, ఇంకా అవసరమైతే నార్త్ పేర్లు, సౌత్ డిఫరెంట్, కర్ణాటక, కేరళ, అన్ని పేర్లు చెప్పగలగాలి. అది టీం ద్వారా వెళ్ళడం కాదు, మీకు పర్సనల్ లెగ్స్ ఉండాలి అక్కడ. మీ పర్సనల్ లెగ్స్ని కూడా మీరు అలా డిఫరెంట్ ఏరియాలో స్పాన్సర్ చేసినప్పుడు మనకి అన్లిమిటెడ్ ఇన్కమ్ వస్తుంది. ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్. ఒకే ఏరియాలో చేయొద్దు దయచేసి బిజినెస్. ఒకే ఏరియాలో చేసినప్పుడు ఏంటంటే ఒక మీటింగ్లో అందరూ కలుస్తారు, ఓహో నువ్వు చేస్తే ఆయన డబ్బులు వస్తున్నాయి, నువ్వు చేస్తే ఆయన డబ్బులు వస్తున్నాయి, సన్యాసి రాసుకుంటే బూడిదరాలన్నట్టు ఇద్దరు అయిపోతారు. అదే మీ లెగ్స్ ఎక్కడ ఉన్నాయో డిఫరెంట్ ఏరియాస్లో ఉండడం, ఎక్కడ వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు, ఎక్కడ వాళ్ళకి అక్కడ ట్రైనింగ్స్ ఇస్తూ ఉంటారు, మీరు ఎక్కడ వాళ్ళు అక్కడ డెవలప్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్పాన్షన్ ఆఫ్ బిజినెస్ చాలా ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోవడం. నెక్స్ట్, హెల్పింగ్ అదర్స్ డెవలప్ అలాంగ్ ద వే. సో ఇతరులకు సహాయం చేయడం కోసం మనకి ఇప్పుడు అవకాశం వచ్చింది. ఇప్పుడు దాకా మనం ఏ జాబ్ చేసినా, ఏ బిజినెస్ చేసినా ఇంకొకరికి కోటీశ్వరులు చేసే అవకాశం లేదు. కానీ ఈరోజు మనం చాలా మందికి హెల్ప్ చేసి వాళ్ళ జీవితాలు మార్చడానికి మనకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. యాజ్ ఏ లీడర్గా ఇక్కడ ఉన్న ప్రతి పర్సన్ లీడరే అండి. ఈ రోజు ఎలాగనైనా మీరు లీడర్గా మీకు అవకాశం ఉంది. అది ఎప్పటి వరకు అంటే అలాంగ్ ద వే, వాళ్ళకి ఎప్పుడు అవసరమైతే వాళ్ళకి అప్పుడు అవసరమైన చోట మార్చుకోవడానికి, వాళ్ళకి నేర్పించడానికి, అలానే వాళ్ళకి గైడ్ చేయడానికి, మెంటరింగ్ చేయడానికి ఎప్పుడు కూడా మనం వెనకాడొద్దు. దయచేసి వాళ్ళ సక్సెస్ అయ్యేంత వరకు కూడా, ఎస్ వాళ్ళు కూడా మళ్ళీ లీడర్గా ఉండి ఇంకొక 10 మందికి హెల్ప్ చేసే కెపాసిటీ వచ్చేంత వరకు కూడా మనం హెల్ప్ చేస్తూ ఉండాలి. హెల్పింగ్ అదర్స్ డెవలప్ అలాంగ్ ద వే, లైఫ్ లాంగ్. ఇక్కడ కోతి కనబడతా ఉంది మనకి. ఈ కోతి ఏం చేసిందంటే, కోతులను పట్టుకునే విధానం చాలా మంది తెలుసు. ఒక చిన్న ఇట్లాంటి బోన్ లాంటి దానిలో లోపల వేరుశనగ గింజలు పోస్తారు. ఈ కోతిళ్ళు ఏం చేస్తుందంటే వెంటనే వెళ్ళి గబగబ వెళ్ళి గిన్నెలో ఏదో కనబడుతుందని చూస్తుంది, వెంటనే కోతి పని కదా, ఇలా లోపలికి పెట్టేసి చెయ్యి లోపలికి వెళ్ళి గట్టిగా పట్టుకుంటుంది. ఈ గట్టిగా పట్టుకుంటే చెయ్యి లావ్ అయింది కదా, ఎక్స్పాన్షన్ అయింది కదా, ఇది బయటికి రాదు. ఇంకా ఈ పైన ఇది మూసుకుపోయి ఉంటుంది. ఆ కోతి కనుక మళ్ళీ ఆ గింజల్లో వదిలేసేసి హ్యాపీగా మళ్ళీ చెయ్యి బయటకు వస్తుంది. కానీ కోతి వదలదు, అలానే పట్టుకోండి. ఈలోపు కోతులు పట్టుకునే అతను వస్తాడు, పట్టుకుంటాడు, తీసుకొని వెళ్ళిపోతున్నాడు. అంటే అలానే మనం కూడా ఏం చేస్తున్నాం అంటే, మనకున్న అనుమానాలు, అపోహలు, మూఢనమ్మకాలు, నేను ఏది చేసినా సక్సెస్ కావట్లేదు, నేను ఏది పట్టుకున్నా ఆగిపోతుంది, నేను ఏది చేసినా నేను లీడర్ కాలేకపోతున్నాను, ఏది చేసినా నా జీవితం ఇలానే ఆగిపోతుందని చెప్పి మనం కొన్ని రకాల మూఢనమ్మకాలు, అపోహలు మన బ్రెయిన్లో పెట్టుకున్నాం ఫ్రెండ్స్. దయచేసి ఈరోజు వాటన్నిటిని వదిలిపెట్టండి. అప్పుడు మీ చేయి మీకు వస్తుంది, మీరు ఫ్రీ హ్యాండ్ ఉంటారు, మీరు ఏం కావాలంటే సాధించవచ్చు, ఏది కావాలంటే సాధించవచ్చు, గుర్తుపెట్టుకోండి. సో ఆ మూఢనమ్మకాలను వదిలేయండి, అపోహలు, అనుమానాలు వదిలేయండి. సో ఇంకా ఏదైనా మీకు తెలుసుకోవాలనుకుంటే మీ యాక్టివ్ అప్లయన్స్ దగ్గర కూర్చొని తెలుసుకొని మనం ముందుకెళ్ళాలి తప్ప వాటినే పట్టుకొని కూర్చోవద్దు. ఎబిలిటీ టు మేక్, లీడర్స్ అనేవాళ్ళు ఎలా ఉంటారు, ఎబిలిటీ టు మేక్ డిఫికల్ట్ డెసిషన్స్. కష్టమైన సందర్భాల్లో కూడా, ఎటువంటి కష్టమైన నిర్ణయాలు తీసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉంటారు. సపోజ్ ఒక మీటింగ్ ఉంది, చాలా దూరంలో ఉంది, రేపు మార్నింగ్ సడన్గా పెట్టారు, కానీ అప్పుడు అది పెట్టాలా వద్దా, అక్కడ చాలా మంది గ్యాదర్ అవ్వడానికి రెడీగా ఉన్నారు. ఎగ్జాంపుల్ చెప్తున్నాను,
మరి అక్కడికి వెళ్ళాలా లేదని అంటే ఎటువంటి కష్టతరమైన డెసిషన్స్ అయినా సరే తీసుకోవడానికి రెడీగా ఉండాలి లీడర్ అనే వ్యక్తి. అలానే విల్లింగ్ టు టేక్ ద రైట్ డెసిషన్. సో ఏది పడితే అదే తీసుకోవడం కాదు నిర్ణయం, మంచి నిర్ణయాలు తీసుకోవడానికి కూడా లీడర్ రెడీగా ఉండాలి. సో ఒకరికి నష్టపరిచే డెసిషన్ మనం ఎప్పుడు తీసుకోకూడదు. సో మంచి అంతా మన టీంకి కానీ మనకు కానీ మంచి జరుగుతుంది అనుకున్నప్పుడు మాత్రమే మనం రైట్ డెసిషన్స్ తీసుకోవడానికి కూడా మనం అనుకూలంగా ఉండాలి. నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్. లీడర్ అనే వ్యక్తి యాటిట్యూడ్ ఎలా ఉండాలంటే నెవర్ గివ్ అప్. ఇప్పుడు బిజినెస్లో, మన న్యూయాంగ్ బిజినెస్లో మనం సక్సెస్ అవ్వడం ఈజీయా, వదిలేసి హ్యాపీగా ఇంట్లో ఉండటం ఈజీయా? వదిలేసి ఇంట్లో ఉండడం ఈజీ, మానేయడం ఈజీ, చేయడం కష్టం. సో సక్సెస్ అవ్వడం కష్టం. కానీ ఆ సక్సెస్ అవ్వాలనే యాటిట్యూడ్, మనం బలమైన కోరిక ఉన్నప్పుడు లీడర్ ఎలా ఉంటారంటే ఎప్పుడు వదిలిపెట్టరు. సపోజ్ ఇప్పుడు ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లంకి ఇలా మనం సొల్యూషన్ చేద్దామని దొరకనప్పుడు ఇంకో వేలో ఆలోచిస్తామే తప్ప ఇది వదిలిపెట్టాం. చాలామంది ఏం చేస్తున్నారంటే ఇద్దరికో ముగ్గురికో 10 మందికో డెమోలు చెప్తున్నారు. వీళ్ళందరూ ఇప్పుడు కాదులే తర్వాత అన్నారు, లేదా నో అన్నారు. ఆ కారణంతో ఎక్కువ మంది వదిలిపెడుతూ ఉంటారు. అందుకే నెట్వర్క్ మార్కెటింగ్లో సక్సెస్ పర్సంటేజ్ కూడా తక్కువ ఉంటుంది, కానీ ఇక్కడ ఎక్కువ ఉంది. ఎందుకంటే ఇక్కడ మనకి కొన్ని ట్రైనింగ్ సెషన్స్, ఇలాంటి జూమ్ సెషన్స్ ఎవ్రీడే మార్నింగ్ 6:50కి, ఈవినింగ్ 7:30కి, మళ్ళీ సమ్ స్పెషల్ లీడర్షిప్ ట్రైనింగ్స్ ఇవన్నీ ఇస్తున్నారు కాబట్టి ఇక్కడ సక్సెస్ రేట్ చాలా ఎక్కువ ఉంది. కానీ ఒక లీడర్గా మనం ఎట్టి పరిస్థితుల్లో, ఇప్పటి వరకు ప్రమోస్ ఉన్నాయి, ఇన్కమ్ ఎక్కువ వచ్చింది, ఇప్పుడు ప్రమోస్ లేవు, ఒరిజినల్ బిజినెస్ ఇప్పుడు స్టార్ట్ అయింది 2.0. కొద్దిగా అప్ అండ్ డౌన్స్ ఉన్నా సరే మనం ఎలా ముందుకు వెళ్ళాలని ఆలోచించినప్పుడు ముందుకెళ్ళే ఆలోచనలు వస్తాయి. అమ్మో రావట్లేదు కదా ఇంకా మళ్ళీ అని ఆగిపోయే ఆలోచనలు వచ్చినా ఆగిపోతుంది. చాలా మందిని చూస్తూ ఉన్నాం, ఇన్కమ్ తగ్గించారు కదా సార్, ప్రోమో తీశారు కదా. ప్రోమో ఉన్నప్పుడు జనాలందరూ నమ్మారా? చాలా మంది ఏమన్నారు, ఇట్లా వచ్చిన కంపెనీలన్నీ పోయినాయి అన్నారు. కానీ 1 year బ్యాక్ కంపెనీ స్టార్ట్ అయిన వ్యక్తి కట్టిన ప్రోమోస్ ఉన్న వ్యక్తులందరూ కూడా ఆల్మోస్ట్ చాలా అమౌంట్ వచ్చేసింది. సో జనం ఎప్పుడు ఏదో విధంగా అంటూనే ఉంటారు ఫ్రెండ్స్. మనం వదిలిపెట్టకుండా మనం ముందుకెళ్ళాలి, మనం బలంగా నమ్మాలి, మనల్ని మనం నమ్మాలి, మన అప్లైన్ నమ్మాలి, మన సిస్టమ్ నమ్మాలి, మన కంపెనీని నమ్మాలి, మన లైన్స్ టీమ్ నమ్మాలి. సో ఇలాంటి ట్రైనింగ్స్ ఇలాంటిది ఎక్కడా లేదు. మీరు వరల్డ్ మొత్తం భూతత్వం వేసి ఎతకండి, ఇలా ట్రైనింగ్స్ ఇస్తూ ఈ విధంగా నేర్పిస్తూ మనకి ఎడ్యుకేషన్ ఇస్తున్న సిస్టమ్ ఎక్కడా లేదు. సో ఎందుకు న్యూయాంగ్లో ఇంత తొందరగా 1 yearలో అంత సాధించి చూపించారు సార్ అంటే బికాస్ ఆఫ్ ఈ ట్రైనింగ్స్. సో ఎప్పుడు కూడా వదిలిపెట్టద్దు. ఎటువంటి ప్రాబ్లం వచ్చినా సరే మీరు ఎప్పుడైనా నెగిటివ్ థాట్స్ వచ్చినప్పుడు మీ యాక్టివ్ అప్లైన్తో షేర్ చేయండి, మీ డౌన్ లైన్కో క్రాస్ లైన్కో చెప్పొద్దు. ఎందుకంటే మిమ్మల్ని ఉన్నత స్థాయిలో నిలబెట్టి చూడాలనుకునే మొట్టమొదటి వ్యక్తి మీ యాక్టివ్ అప్లైన్. సో అప్లైన్తో ఎప్పుడు టచ్లో ఉండండి. అలానే ఆర్గనైజేషనల్ కాన్షియస్నెస్ అంటే మనకు అన్ని విషయాల్లో అవగాహన ఉండాలి. నాకు డెమో చెప్పడం బాగొచ్చు, సక్సెస్ అవుతానా? ఒక్కటి కాదు. బిజినెస్ ప్లాన్ చెప్పడం బాగవచ్చు, సరిపోతుందా? సరిపోదు. నాకు లాగిన్ సిస్టమ్ తెలుసు, సరిపోతుందా? సరిపోదు. నాకు మీటింగ్స్ కండక్ట్ చేయడం తెలుసు, సరిపోతుందా? సరిపోదు. మరి నాకు ట్రైనింగ్స్ చేయడం తెలుసు, నాకు సరిపోతుందా? సరిపోదు. ఇలా అన్ని విషయాల్లో కూడా నాకు హెల్త్ గురించి బాగా తెలుసు, సరిపోతుందా? సరిపోదు. అంటే ఇవన్నీ కూడా అన్ని సమపాలనలో ఉండాలి. బిజినెస్ సంబంధించి డెవలప్ అవడానికి ఏదైతే కావాలో ఈ అన్ని విషయాల్లో కూడా మనం సమపాలనలో మనం నాలెడ్జ్ నేర్చుకోవాలి. అన్ని విషయాలు ఇది నాకు తెలియదు అని మనం ఓటు రాకుండా. అందుకే టైం ఎప్పుడు కూడా వేస్ట్ చేయొద్దు. టైం ఎవరికైనా ఉండేది 24 గంటలే. ఆ 24 గంటలు మనం ఎలా వాడుకుంటున్నాం అనేది ఇంపార్టెంట్. మనకి మన బిజినెస్ సంబంధించిన అన్ని విషయాల్లో కూడా మనకి నాలెడ్జ్ ఉండాలి కంపల్సరీ. సో మనం కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటాం, ఒక మనిషి ఎప్పుడు మాస్టర్ అవుతాడు, మాస్టర్ అంటే సబ్జెక్ట్లో మాస్టర్ అవుతాడు అంటే ఎవరైతే ఒక 10,000 గంటలు కంటిన్యూస్గా ఆ విషయం మీద పెట్టి నాలెడ్జ్ నేర్చుకుంటారో వాళ్ళు మాస్టర్ అవుతారు. మార్కెట్ రెస్పెక్ట్స్ మాస్టర్. ఎవరైతే మాస్టర్ అవుతారో వాళ్ళకి మార్కెట్ రెస్పెక్ట్ ఇస్తుంది. మరి ఈ మాస్టర్ అవడానికి 10,000 గంటలు మనం ఇన్వెస్ట్ చేయాలంటే రోజు గంటల చొప్పున 10,000 గంటలు కంటిన్యూ లెక్కేసుకోవడం కాదు. మన డైలీ టైం టేబుల్లో రోజుకి 8 గంటలు, 10 గంటలు, లేదా 12 గంటలు, 15 గంటలు ఎవ్రీడే మనస్ఫూర్తిగా, మళ్ళీ ఊరికేదో టైం పెట్టమన్నారు కదా అని చెప్పి నేను న్యూయాంగ్ చేస్తున్నానని చెప్పి చెప్పడంతో కాదు, మనం నేర్చుకుంటూ మన టీంకు నేర్పించుకుంటూ ఏదైనా అవసరమైన మార్చుకుంటూ మన టీంను మార్చుకుంటూ మనం ముందుకెళ్ళాలి. సో 10,000 గంటలు మీరు ఎంత ఫాస్ట్గా చేయగలుగుతారు? మీరు 2 yearsలో కంప్లీట్ చేయగలుగుతారా? 3 yearsలో కంప్లీట్ చేయగలుగుతారా? 5 yearsలో కంప్లీట్ చేయగలుగుతారా? 10 years తీసుకుంటారా? సో ఎప్పుడైతే మీరు ఒక 10 గంటలు ఒక విషయంలో మీరు దాన్ని కంటిన్యూగా నేర్పిస్తూ ఉన్నారో దానిలో మీరు మాస్టర్ అవుతారు. ఆ 10,000 గంటలు ఎంత ఫాస్ట్గా చేసి మీరు మాస్టర్ అవుతారో డిసైడ్ చేసుకోండి. సో ఆర్గనైజేషనల్ కాన్షియస్నెస్, అలానే మైండ్ సెట్. ఇక్కడ ఒక లీడరు కానీ ఒక నార్మల్ పర్సన్ కానీ లైఫ్లో కానీ అసలు మైండ్ సెట్ అంటే ఏంటంటే మన జీవితంలో మనకేం కావాలో మనం ఆలోచించే విధానమే మన మైండ్ సెట్. సో నువ్వేదైతే నమ్ముతావో అదే సాధిస్తావు. ఇది రాసి పెట్టుకోండి, గోడకు రాసి పెట్టుకోండి ఖచ్చితంగా.
ఎవ్రీడే మీకు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇది చదువుకోండి. మైండ్ సెట్ ఈజ్ ఎవ్రీథింగ్. అంటే నువ్వు ఏదైతే నమ్ముతావో అదే సాధిస్తావు. ఇప్పుడు నేను బిజినెస్ చేయగలుగుతాను, నేను సక్సెస్ అవ్వగలుగుతాను, నేను కూడా 2 స్టార్ అవుతాను, 5 స్టార్ అవుతాను, సిల్వర్ అవుతాను, రూబీ అవుతాను, డైమండ్ అవుతాను, క్రౌన్ అంబాసిడర్ అవుతాను నమ్మినప్పుడు నా మైండ్ అదే నమ్ముతుంది. అమ్మ ఇది నా వల్ల కావట్లేదు, ఎవరో చెప్పినా నువ్వు అంటున్నారు, డబ్బులు తీయట్లేదు, అది చేద్దామంటున్నారు కానీ ముందుకు రావట్లేదు, వచ్చిన వాళ్ళు కూడా ఆ టీం ఆగిపోతుంది, ఇలా అయితే నేను ఎలా సక్సెస్ అవుతాను, నా వల్ల కావట్లేదు. నేను ఇంతకుముందు కూడా 2-3 మార్కెటింగ్లు ఇలా పట్టుకున్నప్పుడు వాళ్ళందరూ కూడా అట్లానే కొద్ది కాలం వచ్చి అయిపోయారు. ఇది అనుకుంటా ఉన్నాను అనుకోండి, నా మైండ్ ఏమో నమ్ముతుంది, ఇప్పుడు ఇదే నమ్ముతుంది. అందుకనే మన ఆలోచన ఎప్పుడు కూడా ఎలా ముందుకెళ్ళాలనే ఆలోచనే ఉండాలి తప్ప ఇది జరగకపోతే నా పరిస్థితి ఏంటి, లేదంటే ఇది చేయలేకపోతున్నానే అని ఎప్పుడు కూడా మన మైండ్ని నెగిటివ్ థాట్స్ వైపు తీసుకెళ్ళకూడదు. నువ్వు ఏదైతే నమ్ముతావో అదే సాధిస్తావు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ లీడర్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే ఆల్వేస్ చెక్ దేర్ ఎగో. అంటే చాలా విషయాలు, అంటే రాజ్యాల్లో యుద్ధాలు జరగడానికి, లేదా భార్యాభర్తలు విడిపోవడానికి, లేదంటే అన్నదమ్ముల మధ్య గొడవలు రావడానికి డబ్బు ఒక కారణం అయితే, రెండో కారణం ఈగో అండి. నేనే గొప్ప, నాకే తెలుసు, నేనే హీరో, నాది నేను. ఈ ఈగో ఉన్నప్పుడే చాలామంది టీమ్స్ డిస్టర్బ్ అవుతా ఉన్నాయి, చాలామంది నష్టపోతూ ఉన్నారు. దయచేసి ఈగో ఎవరు కూడా క్యారీ చేయొద్దు. ఆల్వేస్ లీడర్ అనే వాళ్ళు ఎలా ఉంటారంటే చెక్ చేసుకుంటారు, నాకు ఈగో వచ్చిందా రాలేదమ్మా, కొమ్ములు వచ్చినాయా రాలేదు. సో దయచేసి ఈగోకి ఎవరు వెళ్ళొద్దండి. టీం అండి, ఇది ఒక టీం బిజినెస్. ఇప్పుడు సపోజ్ నేను ముందున్నాను, నేను ఒక నా డౌన్లైన్ మా అసోసియేట్కి ఒకవేళ ప్లాన్ చెప్పించాను. రేపు పొద్దున అతనికి సడన్గా 10 లక్షలు మ్యాచ్ అయితే అతను గోల్డ్ అవుతాడు. లేదు 20 లక్షలు మ్యాచ్ అయితే బీవీ 20 లక్షల ఐడియల్ మ్యాచ్ అయితే అతను క్రౌన్ అంబాసిడర్ అవుతాడు. అతనికంటే ముందున్నంత మాత్రం నాకు రావాలనే రూల్ లేదు. సో ఎక్కడ ఈగోకి వెళ్ళొద్దు. అతను మన పార్ట్నర్, వాళ్ళ డౌన్ లైన్ విషయంలో ఎస్పెషల్లీ మన ఎట్టి పరిస్థితుల్లో మనం ఈగోకి వెళ్ళొద్దు. చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా మనం ఈగోకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా జరుగుతుంది. ఇప్పుడు ఒక భార్యాభర్త ఇద్దరు రోజు గొడవ పెట్టుకున్నారు. భర్త ఈగో ఏంటంటే పేస్ట్ వెనక నుంచి నొక్కి ముందుకు నెట్టాలని, భార్య ఏంటంటే ఎక్కడో అక్కడ నొక్కితే వస్తుంది కదా, మధ్యలో నొక్కి పేస్ట్ వేసుకుంటుంది. ఇద్దరికి ఎంత గొడవ వచ్చి చివరికి ఎంత ఈగోకి వెళ్ళారంటే, ఇద్దరు సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎంత ఈగోకి వెళ్ళారంటే, నేను చెప్పినట్టు నువ్వు పేస్ట్ వేసుకోవట్లేదు కాబట్టి నేను నీకు విడాకులు ఇస్తాను, నువ్వు ఇచ్చేది నేనే ఇస్తా అని చెప్పి ఇద్దరు కోర్టుకి వెళ్ళారు, జడ్జి దగ్గరికి వెళ్ళారు. జడ్జి అడిగాడు, సమస్య అడిగాడు. ఏం లేదంటే బాగా చూసుకుంటాడు నన్ను, అంతా బాగానే ఉంది, ఇంట్లో ఖర్చులు బాగానే డబ్బులు ఇస్తాడు, నేను ఎంప్లాయ్ ఆయన ఎంప్లాయ్, బాగానే ఉంది, అంతా బాగానే ఉంది, మరి ఎందుకు వచ్చిందమ్మ గొడవ? పేస్ట్ నేను ఇలా నొక్కితే మా ఆయన ఒప్పుకోవట్లేదు, వెనక నుంచి నొక్కమంటాడు, నాకు మధ్యలో నొక్కడం అలవాటు, దానికి విడాకులు తీసుకోవాలనుకున్నాను. జడ్జి ఒకటే చెప్పాడు, అమ్మ చెరువు పేస్ట్ కొనుక్కుంటే సరిపోతుంది కదా, దీనికి కూడా ఇవ్వకపోవడం ఎందుకు? సో అలానే చిన్న చిన్న విషయాలు ఉంటాయి ఫ్రెండ్స్. ఇది అంతా సిల్లీగా అనిపించింది మనకు వినడానికి. అలానే అప్లైన్కి డౌన్ లైన్కి కూడా పర్సనల్గా ఉన్నప్పుడు ఇలా చిన్న చిన్న విషయాలను ఎగువకి వెళ్ళి అనవసరంగా బిజినెస్ని స్పాయిల్ చేసుకున్నారు. దయచేసి ఎప్పుడు కూడా అప్లైన్ డౌన్ లైన్ ట్రాన్స్పరెన్సీగా ఉండాలి. ట్రాన్స్పరెన్సీగా ఉన్నప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. మీరేం చెప్పాలంటే కూర్చోబెట్టి వ్యక్తిగతంగా కూర్చోబెట్టి చెప్పండి. ఏదైనా మంచి ఉన్నప్పుడు 10 మందిలో చెప్పాలి, చెడు ఉన్నప్పుడు చెవులో చెప్పాలంటారు. సో ఎగోకి ఎప్పుడు వెళ్ళదు. దయచేసి ఏదన్నా కూర్చొని డిస్కస్ చేసుకుంటే సమస్య సాల్వ్ కానీ సమస్య లేదు. నెక్స్ట్ లీడర్ అనే వాళ్ళు ఎలా ఉంటారు? రెసిలియన్స్ అంటే స్థితిస్థాపకత. అంటే మన ఒక రబ్బర్ ఉంది, మన రబ్బర్ని ఇలా లాగామనుకోండి సాగుతుంది, మరీ తెగేదాకా లాగితే మాత్రం తెగిపోతుంది. అలానే మనం ఒక లీడర్గా ఉన్నప్పుడు కూడా మనకి చాలా సమస్యలు వస్తూ ఉంటాయి. ప్రొడక్ట్ రాలేదని, ఇన్కమ్ రాలేదని, పే అవుట్ రాలేదని రోజు మనం ఖాదర్ సార్కి రోజు మేమే పెడుతూ ఉన్నాం. చాలామంది డౌన్లైన్స్ పెట్టగానే దాన్ని మేము ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాం. సో అన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, చాలా ఓపిక్గా అన్ని క్యూర్ చేసి అన్ని మొత్తం కవర్ చేస్తూ అందరికి అన్ని జరిగేలా చూస్తున్నారు. అట్లా కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఈ ప్రాబ్లమ్స్ అన్ని రోజు ఫోన్లన్నీ నాకు అవే వచ్చినాయి అనుకోండి, ఏమవుతుంది, అబ్బా నాకు ఇది అవసరమా అనుకుంటా. అలా అనుకోకుండా స్థితిస్థాపకత అంటే ఏంటంటే ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి, ఈ రోజు మొత్తం ఇలా అయింది, మళ్ళీ రేపు దినకాల ఇలా అవ్వాలి తప్ప దీన్ని తెగిందా లాక్కోవద్దు. అంటే అక్కడ దాకా మన బ్రెయిన్ని తీసుకెళ్ళొద్దు, ఇది నాకు ఎందుకు అనే దానికి. ఇవన్నీ కామన్. సరే ఒక లీడర్ అనేవాళ్ళు ఎలా అంటే ఎన్ని సమస్యలు వచ్చినా చుట్టూ సమాజం కానీ, ఇంట్లో ఫ్యామిలీ మెంబర్స్ కానీ, ఫ్రెండ్స్ కానీ ఎన్ని రకాలుగా మనల్ని ఇది చేసినా సరే ఖచ్చితంగా మళ్ళీ మనం ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాం ఆ లక్ష్యం కోసం మళ్ళీ యథాస్థానానికి వచ్చి మళ్ళీ మనం సక్సెస్ ముందుకు వెళ్ళాలి తప్ప మనం ఆగిపోవద్దు. అలానే గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. మన అప్లైన్స్ ఉన్నారు, మనకు అవకాశం చూపించినప్పుడు దేవుళ్ళలా కనబడ్డాడు. రేపొద్దున ఏదో ఒక చోట రమ్మన్నప్పుడు మనం వెళ్ళలేకపోయాం. సపోజ్ అప్లైన్ వెళ్ళలేకపోయాడు, అప్పుడేమనుకుంటే మా అప్లైన్ నాకు సపోర్ట్ చేయట్లేదు, అది చేయట్లేదు అని అనుకుంటారు. నేను ఒకటే చెప్తాను ఫ్రెండ్స్, మీ యాక్టివ్ అప్లైన్స్ మనల్ని యాజ్ ఏ లీడర్గా
మన పైన ఎవరైతే మనకి అవకాశం చూపించారో వాళ్ళ పట్ల ఎప్పుడు కూడా మనం ఆ కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత కాదు, సో విశ్వాసం, నమ్మకం, అంటే ఆ గ్రాటిట్యూడ్ అనేది మనం ఎప్పుడు అలా చూపించాలి. అంతేగాని మనం నేను చేశానే డబ్బులు వస్తున్నాయి కదా, ఆ ఆలోచన వచ్చిందంటేనే భస్మాసుర హస్తం నెత్తిన పెట్టుకున్నట్టే. నేను చేస్తే మా అప్లైన డబ్బులు వస్తున్నాయి కదా, నేను చేయడం వల్ల ఆయన గోల్డ్ అయ్యాడు కదా, నేను చేయడం వల్ల ఆయన డైమండ్ అయ్యాడు కదా అని ఆలోచన వచ్చిందంటే భస్మాసురుడు వస్తుంది. తెలుసు కదా అందరికీ. అంటే భస్మాసురుడు ఒక వరం పొందాడు. ఏమంటే ఎవరు ఏం చేసినా ఆయన చనిపోడు. వరం ఏంటంటే ఆయన నెత్తిన చేయి పెట్టుకుంటే కనుక అప్పుడు మాత్రమే చనిపోతాడు. అట్లా పెట్టుకోకుండా ఉండాలని చాలా ట్రై చేస్తాడు. కానీ విష్ణుమూర్తి వచ్చి ఒక డ్యాన్స్ చేస్తూ ఆయన మైమరిపం చేసి నెత్తిని చేయి పెట్టుకునేలా చేస్తాడు, భస్మాసురుడు అయిపోతాడు. సో ఎప్పుడైతే నేను చేస్తే మా అప్లైన్ డబ్బులు వస్తున్నాయి కదా, నేను చేయడం వల్ల ఆయన అచీవ్మెంట్ అవుతున్నాడు కదా అనే ఆ రాంగ్ కాన్సెప్ట్లోకి దయచేసి ఎప్పుడు వెళ్ళొద్దు. అందుకే లీడర్స్గా మనం కూడా ఏం చేయాలంటే కొన్ని డిఫరెంట్ లైన్స్ చేయాలండి. మినిమం ఒక యాక్టివ్ లీడర్ అంటే ఒక 12 లైన్స్ డైరెక్ట్ ఉండాలి. 12 యాక్టివ్ లైన్స్ అంటే 12 లైన్స్ మీరు స్పాన్సర్ చేసిన వాళ్ళకి ఇన్కమ్ వస్తూ ఉంటే, ఈ 12 మందిని 1 స్టార్ చేస్తే మీరు ఆల్మోస్ట్ సిల్వర్ నుంచి గోల్డ్కి వెళ్తారు. ఈ 12 మందిని సిల్వర్లో చేస్తే మీరు డైమండ్ అవుతారు. ఈ 12 మందిని మీరు గోల్డ్ చేస్తే మీరు క్రౌన్ అంబాసిడర్ అవుతారు. చాలా సింపుల్ ఫార్ములా. సో ఒక 12 మంది యాక్టివ్ లైన్స్ ఉండాలి. ఇప్పుడు మనం అంటే ఐడి లాగిన్ చేయడం కాదు, యాక్టివ్ అంటే వాళ్ళకి ఎవ్రీడే ఇన్కమ్ వచ్చే విధంగా ఉండాలి. సో ఎప్పుడు ఆల్వేస్ మన అప్లైన్కి ఎప్పుడు కూడా మనం గ్రాటిట్యూడ్తో ఉండాలి. ఏ రోజు కూడా మనం ఆయన సమక్షంలో కానీ ఆయన లేని సమక్షంలో కానీ బూతులు తిట్టడం కానీ లేదా ఇంకో విధంగా మాట్లాడడం కానీ దయచేసి చేయొద్దు. సో దేవుడు మనకి ఈ రూపంలో మన అప్లైన్ రూపంలో మనకు పంపించారు. ఒకవేళ ఆయన ద్వారా ఏమైనా మిస్టేక్ ఉందనుకోండి, మీకు పైన ఇంకో యాక్టివ్ అప్లైన్ ఉంటారు, ఆయనతో టచ్ అవ్వండి, వాళ్ళతో కలిసి ప్రయాణం చేయండి. కానీ అలాగని ఈయన మాత్రం తక్కువ చేసి చెప్పొద్దు. అలానే ఒక లీడర్ అనే పర్సన్ ఎలా ఉండాలంటే ఇన్ఫ్లుయెన్సర్గా ఉండాలి. సో మనం అనుకున్నాం, మనం ఏం చెప్తున్నారో అది చేయరు, మనం ఏం చేస్తున్నారో అది చేస్తారు. సో మనం ఏం చేస్తున్నాం అనేది ఎక్కడ ఆధారపడి ఎలా ఉంటుందంటే వాళ్ళందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయాలంటే వాళ్ళందరినీ ప్రభావితం చేయాలంటే మనం ఎలా ఉండాలి లీడర్గా. ఎవరి చేత వేలెత్తి చెప్పించుకునే విధంగా మనం ప్రవర్తించకూడదు. మ్యాక్సిమం మనం అందరికీ కూడా అందరితో మంచి రిలేషన్ మెయింటైన్ చేస్తూ అందరికీ ఒక రోల్ మోడల్లా ఉండాలి. ఇప్పుడు మీ టీం యాజ్ ఎ టీమ్ లీడర్గా ఫస్ట్ మీ పేరే చెప్పాలి, ఆ తర్వాత మీ యాక్టివ్ అప్లైన్, తర్వాత ఇంకో అప్లైన్ అలా ఉంటారు. ఇప్పుడు అందరూ లైన్ సార్ పేరే ఎందుకు చెప్తున్నారు అందరు లీడర్స్ అంటే, బేసిక్లో అంటే ఒక స్టార్టింగ్ టైంలో ఏమీ లేని టైంలో సార్ ఈ ఆపర్చునిటీ తీసుకొచ్చి అందరికి ఇచ్చి దీనికోసం ముళ్ళు రాళ్ళు ఉన్న బాటని సరి చేసుకుంటూ అందరు సక్సెస్ అయ్యేలా ఒక రూట్ ఏర్పాటు చేశారు, హైవే రూట్ ఏర్పాటు చేశారు. కాబట్టి ఆయన మనందరికీ ఇన్ఫ్లుయెన్స్గా ఉన్నారు. సో అలానే మన టీంకి కూడా మనం ఒక ఇన్ఫ్లుయెన్సర్లా ఉండాలి. మనం కూడా మన టీంకి ఎగ్జాంపుల్గా ఉండాలి, రోల్ మోడల్గా ఉండాలి. ఇక్కడ మనకు ఒక గద్ద కనబడుతూ ఉంది. గద్ద గురించి అందరికీ తెలుసు. గద్దకున్న స్పెషాలిటీ ఏంటంటే వర్షం పడుతున్నప్పుడు అన్ని పక్షులు కూడా వాటి గూడు ఎక్కడుందో ఎత్తుకొని గూడులోకి వెళ్ళి దాక్కుంటాయి. కానీ ఒక గద్ద మాత్రం ఏం చేస్తుందంటే మేఘాల కంటే పైకి వెళ్ళి ఆ మేఘాల పై నుంచి దానికి కావాల్సిన లక్ష్యాన్ని చేరుతుంది. ఇలాంటి గద్దకు కూడా ఒక టైంలో ఒక టఫ్ టైం వస్తుంది. అలానే ఈ టఫ్ టైం ఏంటంటే ఆ రెక్కలన్నీ కూడా బాగా పెరిగిపోయి ఎగరడానికి అవకాశం లేకుండా, ముక్కంతా బాగా పెరిగిపోయి ఆహారం పట్టుకోవడానికి ఇది లేకుండా, అలానే గోర్లన్నీ పెరిగిపోయి కరెక్ట్గా క్యాచ్ చేయడానికి ఇది లేకుండా అలా ప్రాబ్లం వస్తుంది. గద్ద దేనికి ఎగ్జాంపుల్ అంటే సూక్ష్మ దృష్టి అండి. ఎక్కడో ఆకాశంలో వెళ్తూ ఉంటుంది, ఎక్కడో కింద సముద్రంలో చాపిల్ల ఇలా ఎగిరి మళ్ళీ లోపలికి వెళ్ళే లోపు దాన్ని పట్టుకుంటుంది వెళ్ళి. అంత సూక్ష్మ దృష్టి ఉన్న గద్దకు కూడా ఇలాంటి టఫ్ టైం వచ్చినప్పుడు ఏం చేస్తుందంటే ఒక ఎత్తైన కొండ మీదకి వెళ్ళి దాని ముక్కుని కొండగేసి రాసుకొని ముక్కంతా అరగ తీసుకుంటుంది. అలానే చేతి గోర్లు కూడా రాసి గోర్లు మొత్తం కూడా అరగ తీసుకుంటుంది. దాని రెక్కలను అదే పీకేసుకుంటుంది. అప్పుడు ఒక మాంసం ముద్దలాగా అవుతుంది అనమాట. అంటే చూడటానికి అంటే బొచ్చు పీకిన కోడిలాగా కనబడతా ఉంది. సో అలాంటి గద్ద ఏమవుతుందంటే ఒక 120 డేస్లో మళ్ళీ దానికి రెక్కలు వచ్చేస్తాయి, దానికి పైన ముక్కు మళ్ళీ కరెక్ట్ అవుతుంది, వేర్లన్నీ షార్ప్ అవుతుంది, గోర్లన్నీ. అప్పుడు వచ్చి మళ్ళీ అప్పుడు 40 సంవత్సరాలకి దానికి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు ఆల్మోస్ట్ మరణమా లేదంటే జీవనమా లేదంటే ఇంక చచ్చిపోవడం అని అనుకున్న సందర్భంలో మళ్ళీ బతకాలంటే అది వెళ్ళి పైన అది చేసుకొని 120 డేస్ ప్రాసెస్లో దాని మొత్తం మళ్ళీ యథాస్థానానికి వచ్చేసి అప్పటి నుంచి మళ్ళీ 40 సంవత్సరాలు బతుకుతుంది. యాక్చువల్గా గద్ద లైఫ్ ఏంటంటే 40 సంవత్సరాలే. కానీ ఎప్పుడైతే అది మార్చుకుందో 40 సంవత్సరాలు పెరిగింది. దయచేసి ఫ్రెండ్స్ నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి వరకు మీ జీవితంలో 30 సంవత్సరాలు వచ్చినా, 40 సంవత్సరాలు వచ్చినా, 50 సంవత్సరాలు వచ్చినా అవసరం లేదు. ఇప్పటిదాకా మీరు సాధించలేదంతా కూడా ఈరోజు ఇక్కడ మన లయన్స్ యూనివర్సిటీలో మనం నేర్చుకొని మనల్ని మనం మార్చుకోవాలని బలంగా నమ్మితే ఖచ్చితంగా 100% మన లైఫ్ ఇప్పటి నుంచి డబుల్ అవుతుంది. మన ఇన్కమ్ ఇప్పటి నుంచి 100 టైమ్స్ అవుతుంది.
ఈరోజు ఇప్పటిదాకా మనీతో చాలా రకాల సమస్యలతో మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. కానీ మార్చుకోవాలి అని బలంగా ఒక గద్దయ్యని ఎలా అయితే దాని లైఫ్ని సాక్రిఫైస్ చేయడానికి అంటే అంత మార్చుకోవడానికి కష్టపడిందో మనం కూడా అంత కష్టపడితే మన జీవితంలో కూడా మార్చుకోవచ్చు. ఈ ప్రాసెస్లో కింద బొమ్మ కనపడుతుంది చూడండి. అంత అంత మంచి అంత పెద్ద గద్దమైన కూడా కాయకెక్కి ఏం చేస్తుందంటే దాని ముక్కుతో ఇలా 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 పొడుస్తూ ఉంటుంది దాని మీద. కానీ అది పట్టించుకోదు. అది కూర్చున్నంతసేపు కూర్చొని దాని పని అయిపోగానే హ్యాపీగా గాలిలో లేవగానే ఏమవుతుందంటే కొద్ది దూరం పోయిన తర్వాత ఈ కాయకి తట్టుకోలేదు, ఇంకా ఆ పైకి వెళ్ళే కొంది గాలి తగ్గిపోతుంది కదా, ఆ ఆక్సిజన్ లేక తట్టుకోలేక డబ్బులను కింద పడిపోతుంది. అలానే మనల్ని కూడా చాలామంది మనం పనిచేస్తున్నప్పుడు మనం డిస్టర్బ్ చేయాలని చాలామంది ప్రయత్నం చేస్తుంటారు, పొడుస్తూ ఉంటారు కాకిలాగా. వాళ్ళ మాటలు దయచేసి పట్టించుకోవద్దు. సో మనం సక్సెస్ అయ్యేంత వరకు కూడా మనం ముందుకెళ్ళాలి. ఇక్కడ చూడండి, ఒక జింక పిల్ల పరిగెడుతుంది, దాని వెనక ఒక సింహం పరిగెడుతూ ఉంది. ఇలా రన్నింగ్ రేస్ లాగా చాలాసేపు యాక్చువల్గా జింక పిల్ల సింహం కంటే చాలా ఫాస్ట్గా పరిగెడుతుంది. కానీ దాని మనసులో ఒక భయం ఉంది. అమ్మో, నన్ను సింహం దొరుకుతుంది కదా, నేను దాన్ని చిక్కితే చచ్చిపోతానని ఒక భయం ఉంది. అందుకని ఒక్కోసారి అది దొరుకుతుంది, చచ్చిపోతుంది. కానీ ఇక్కడ సిచ్యువేషన్ డిఫరెంట్గా ఉంది. అది ఆ నెగిటివ్ థాట్ లేకుండా ముందుకే పరిగెడతా ఉంది, ఫాస్ట్గా పరిగెడతా ఉంది, ఫాస్ట్గా పరిగెడతా ఉంది. చివరికి ఒక చిన్న హోల్ లాంటిది వస్తే దానిలో దూరింది. అప్పుడు ఆ సింహం అక్కడికి వచ్చి అడుగుతుంది, నేను నిన్ను చంపను, కానీ నేను చాలా ఫాస్ట్గా పరిగెత్తుకుంటూ వచ్చాను కదా, నువ్వు నాకు చిక్కకుండా ఎలా పరిగెత్తావంటే జింక ఒకటే చెప్తుంది, నువ్వేమో లంచ్ కోసం పరిగెత్తుకుంటూ వచ్చావు, నేనేం లైఫ్ కోసం పరిగెత్తాను. అంటే ఇక్కడ ఎవరైతే లైఫ్ అనుకొని పరిగెత్తారో, ఎవరైతే లైఫ్ అనుకొని దీన్ని బిజినెస్ని సీరియస్గా టేకప్ చేస్తారో ఆ లీడర్స్ అందరూ సక్సెస్ అవుతారు. సో మనందరం కూడా లైఫ్ లంచ్ అంటే ఎంతో కొంత వస్తే చాలనుకొని చేస్తున్నామా, లేదు ఒక టార్గెట్ పెట్టుకొని ఒక పెద్ద ఇన్కమ్ తీసుకోవడానికి పని చేస్తున్నామా? దయచేసి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకోండి. రైట్ ఫ్రెండ్స్. నెక్స్ట్ సెల్ఫ్ అవేర్నెస్. సెల్ఫ్ అవేర్నెస్ అంటే ఆత్మ పరిశీలన. ఇప్పుడు నేను చేసేది మంచో చెడో నాకు తెలుస్తుంది. ఒక లీడర్ అనే వాళ్ళు ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడు వాళ్ళని కూడా పరిశీలించుకుంటారు. మనలోకి మనం వెళ్ళి చూసుకుంటాం కదా, మనం చేసే తప్ప ఒప్ప, మనం ఇంకా ఎలా చేయాలి, నేను చేసిన దానిలో మిస్టేక్ ఏముంది, దీన్ని ఎలా కవర్ చేసుకోవాలి. సో ఎప్పుడు కూడా మనం మన 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 పర్సనల్గా మనం కూడా మన సెల్ఫ్ అవేర్నెస్ ఉండాలి. యాజ్ ఎ లీడర్గా మనం కరెక్ట్గానే చేస్తున్నామా, ఇంకేమైనా మార్చుకోవాలా, ఇంకేమన్నా చేయాలా, ఖచ్చితంగా మనకి ఆ సెల్ఫ్ అవేర్నెస్ అనేది ఉండాలి. అలానే రెస్పెక్ట్ ద టీమ్. డౌన్ అయినంత మాత్రాన వాళ్ళని తక్కువగా చూడొద్దు దయచేసి. వాళ్ళకి కూడా వాల్యూ ఇవ్వాలి, వాళ్ళని కూడా గౌరవించాలి. ఎందుకంటే ఇది వాళ్ళు మన డౌన్ లైన్ కాదండి, మన లైఫ్ లైన్. లైఫ్ లైన్ అంటే ఇంకా చెప్పాలంటే మన పార్ట్నర్, మనతో పాటు ఈక్వల్గా మనతో పాటు నడుస్తూ మనకంటే ముందు సక్సెస్ అవ్వడానికి మేబీ కొన్ని క్వాలిటీస్ వాళ్ళు ఉండొచ్చు ఖచ్చితంగా. సో ముందున్నామా అనుకున్నామా కాదు, మన టీంకి డౌన్ లైన్స్ అయినా సరే అందరు డౌన్ లైన్స్ని ఒక లైన్లో మనం వర్క్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఒక లైన్ వచ్చింది అనుకోండి, వీళ్ళకే రెస్పెక్ట్ కాదు, మన రెండు లైన్స్ సమానమే, రెండు కళ్ళు సమానం. ఈ కన్ను గొప్ప, ఈ కన్ను గొప్ప అంటే ఈ కన్ను గొప్ప, రెండు కళ్ళు గొప్పే. సో అలానే మనకి లెఫ్ట్ టీము రైట్ టీము రెండు టీమ్స్లో కూడా యాక్టివ్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఇప్పుడు లీడర్షిప్ గురించి చెప్తున్నాం కాబట్టి యాక్టివ్ లీడర్స్ అందరితో మీరు టచ్లో ఉండండి. సో వాళ్ళకి ఏదైనా హెల్ప్ కావాలా, వాళ్ళకి ఏమైనా ట్రైనింగ్స్ కావాలా, మీటింగ్స్ కావాలా, ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా, ఇంకా ముందుకెళ్ళడానికి మనం ఎటువంటి హెల్ప్ చేయగలుగుతాం. సో ఎప్పుడు కూడా మన టీంకి మనం రెస్పెక్ట్ ఇస్తూ ఉండాలి. పోయినసారి డౌన్ లైన్స్ ఏం తప్పులు చేస్తాడో చెప్పినప్పుడు కొంతమంది నాకు ఫోన్ చేసి అడిగారు, సార్ డౌన్ లైన్స్ చేసే తప్పుల గురించి చేసేవారు, అప్ లైన్ చేసే తప్పుల గురించి మాట్లాడరా అని. సో అందుకని ఈరోజు లీడర్షిప్లో అప్లైన్గా ఎలా ఉండాలి, మనం లీడర్గా ఎలా ఉండాలనే టాపిక్స్తో ఈ సెషన్ అంతా నడుస్తాం. అలానే లీడర్ అనే వాళ్ళు ఎలా ఉండాలంటే క్రియేటివిటీ ఉండాలండి. ఎప్పుడు ఒకే మూస పద్ధతిలో ముందుకు వెళ్ళడం కాదు, కొంచెం డిఫరెంట్ ఆలోచన చేయాలి. ఇంకా ఎలా చేస్తే మన టీంని డెవలప్ చేయొచ్చు అనేది కొన్ని థాట్స్ చేయాలి. ఎప్పుడు వస్తాయి థాట్స్ అంటే ప్రశాంతంగా మీరు కూర్చొని ఓన్లీ బిజినెస్ గురించి ఆలోచిస్తూ దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్లాలని ఆలోచించినప్పుడు మన క్రియేటివిటీ వస్తుంది. ఇంకా ఏదో అప్లైన్ చెప్పాడు చేద్దాం, లేదా డౌన్లైన్ చేస్తున్నా డబ్బులు వస్తున్నాయి, ఇలా కాకుండా ఎప్పటికప్పుడు మనకు కొన్ని క్రియేటివ్ థాట్స్ని మనం క్రియేట్ చేసుకోవాలి. అలానే లీడర్ అనే వ్యక్తి ఎలా ఉండాలంటే ఫ్లెక్సిబుల్గా ఉండాలి. సో ఒక్కోసారి సిచ్యువేషన్ అప్పుడు మనం తగ్గాల్సిన పరిస్థితి వస్తుంది, ఒక్కోసారి గట్టిగా పట్టుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఏదైనా అప్ అండ్ డౌన్ ఉన్నా సరే దానికి మనం రెడీగా ఉండాలి. అలాంటి టీంలు ఎవరైతే డెప్త్లో అయినా సరే మనకి యాక్టివ్ లీడర్స్ ఉన్నారో వాళ్ళని అడాప్ట్ చేసుకోగలగాలి. ఇప్పుడు లైన్ సార్ చూడండి ఎంతమంది లీడర్స్తో డైరెక్ట్గా మాట్లాడుతున్నారు, ఖాదర్ సార్ చూడండి ఎంతమంది డైరెక్ట్ డౌన్ లైన్స్తో మాట్లాడుతున్నారు, శ్రీనివాస్ సార్ ఎంతమంది డైరెక్ట్ డౌన్ లైన్స్తో మాట్లాడు, ప్లాటినమ్స్, గోల్డ్స్. అంటే టీంలో అందరూ ఎవరైతే యాక్టివ్గా ఉన్నారో వాళ్ళు ఎక్కడ ఏ లైన్లో అంటే ఎవరి ద్వారా వచ్చారో అనవసరం, మనకి మన టీంలో ఉన్నారంటే అది మన టీం, వాళ్ళని సక్సెస్ చేయాల్సిన బాధ్యత యాజ్ ఎ లీడర్గా మనది. సో అడాప్టబిలిటీ, కొంతమందిని మనం స్పెషల్ కేర్తో వాళ్ళని డెవలప్ చేస్తే వాళ్ళు మళ్ళీ 100 మందిని డెవలప్ చేస్తారు. అలాంటి వాళ్ళని అవసరమైన అడాప్టబిలిటీ తీసుకోవాలి. ఇక్కడ మనకు ఒక వాటర్ బాటిల్ కనబడుతూ ఉంది, దీన్ని మనం వాటర్ బాటిల్గా కొంటే ఎంత అవుతుందంటే 20 రూపీస్ అవుతుంది. ఇదే వాటర్ పార్ పోసి దానిలో పాలు పోసామనుకోండి, పాలతో నింపినప్పుడు ఏమవుతుందంటే దాని కాస్ట్ 100 రూపీస్ అవుతుంది, ఇదే లీటర్. ఈ పాలు పార్ పోసి పాదరసం నింపామనుకోండి ఒక వేలల్లో ఉంటుంది. సపోజ్ దానిలో మనం
పాదరసం తీసి సిల్వర్ నింపామనుకోండి లక్షల్లో ఉంటుంది. సిల్వర్ తీసేసి గోల్డ్ నింపామనుకోండి కోట్లలో ఉంటుంది. అదే గోల్డ్ తీసేసి డైమండ్స్ నింపితే దాని వాల్యూ మనం కట్టలేం. అంటే ఇదంతా ఈ వాటర్ బాటిల్ అంతా మన బ్రెయిన్ అనుకుంటే రోజు మనం ఈ బ్రెయిన్లో ఎటువంటి రకమైన ఆలోచనలు నింపుతున్నాము, వాటర్ లాంటివి నింపుతున్నామా, గోల్డ్ లాంటివి నింపుతున్నామా, డైమండ్స్ నింపుతున్నామా, అంటే మన ఆలోచనలను బట్టే మన సక్సెస్ ఉంటుంది. సో ఆలోచన విధానాన్ని ఫస్ట్ మనం మార్చుకోవాలి. మన ఆలోచన ఎప్పటిదాకా ఏంటంటే బాగా చదువుకోవాలి, మంచి ఉద్యోగం తెచ్చుకోవాలని చెప్పి ఇలా మనకి కొన్ని రకాల ఫీడింగ్స్ మన బ్రెయిన్లో ఇచ్చారు. కానీ దయచేసి ఈ రోజు నుంచి మనం కోట్ల రూపాయలు సంపాదించాలంటే ఆ యాటిట్యూడ్ సరిపోదు ఫ్రెండ్స్. మన బ్రెయిన్లో రోజు ఇలాంటి ట్రైనింగ్ సెషన్స్ ద్వారా లేదంటే మనకి లీడర్స్ ద్వారా మన బ్రెయిన్లో డైమండ్స్ లాంటి థాట్స్ని నింపాలి. అప్పుడు మనం ఈజీగా సక్సెస్ కావచ్చు యాజ్ ఏ లీడర్గా. రైట్, నెక్స్ట్ ఎబిలిటీ టు డెలిగేట్. లీడర్ అనే వ్యక్తి కింద టీం వాళ్ళకి ఏదైనా పని అప్పచెప్పడానికి ఈ వ్యక్తి ఈ పని కరెక్ట్గా చేస్తాడు అని చెప్పి కొన్ని అప్పచెప్పడానికి కూడా మనం రెడీగా ఉండాలి. అన్ని పనులు నేనే చేయాలనుకున్నాము, నాకు స్ట్రెస్ వస్తుంది, టెన్షన్ వస్తుంది, తప్పులు జరుగుతాయి. అదే నేను కొన్ని పనులు కొంతమంది డౌన్లైన్స్కి కొంతమంది డెలిగేట్ చేశాను అనుకోండి, కొన్ని పనులు చాలా హ్యాపీగా ఉంటుంది. సో అందరూ ఎప్పుడైతే ఒక బాధ్యత నా మీద పెట్టారో అది సక్సెస్ చేయడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మా అప్లై నాకు పెట్టారు. సో అంటే కొన్ని పనులు మనం చేసే స్పెషాలిటీ ఉన్నప్పుడు దానిలో కొన్ని పనులు డెలిగేట్ చేయగలగాలి. అలానే ప్రాబ్లమ్ సాల్వింగ్, ఇది అందరూ మన లీడర్స్ అందరూ చేస్తున్నారు. ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నా మనకి సాల్వ్ చేసి, ఇంకా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవి కూడా మేబీ ఒక 1 monthలో మొత్తం అన్నీ క్లియర్ అయినాయి అంటే ఇలాంటి బిజినెస్ ఆపర్చునిటీ వరల్డ్లో ఎక్కడా దొరకదు ఫ్రెండ్స్. దయచేసి మీరు దీన్ని చాలా సీరియస్గా టేకప్ చేయాలి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ కెపాసిటీ కూడా యాజ్ ఎ లీడర్గా మనం హానెస్టీగా ఉండాలి. ఇప్పుడు నేను మా అప్లైన్కి నేను ఒక 50 లక్షలు ఇచ్చా, మళ్ళీ రేపు పొద్దున ఇవ్వమంటే ఇచ్చేలా ఉండాలి, నిజాయితీగా ఉండాలి. నేను అప్లైన్కి మా డౌన్లైన్కి నేను ఒక టైం కమిట్మెంట్ ఇచ్చా, ఆ టైం కమిట్మెంట్ నెరవేర్చుకోవాలి. అలానే బిజినెస్లో సక్సెస్ చేస్తానని మాట ఇచ్చా, అది ఉండాలి. అంటే నిజాయితీ అనేది లీడర్కి చాలా ఇంపార్టెంట్. వచ్చిందాక ఒక మాట చెప్పి వచ్చిన తర్వాత ఇంకో మాట చెప్పి ఏమైందిలే నాకు డబ్బులు వస్తున్నాయి కదా అని చెప్పి మనస్వార్థం కోసం మనం పనిచేయకూడదు. నిజాయితీగా ఉండాలి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్, ప్రతి మనిషికి కోపాలు ఉంటాయి, తాపాలు ఉంటాయి, రకరకాల యావిగేషన్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. సో బిజినెస్లో యాజ్ ఎ లీడర్గా మనం సక్సెస్ కావాలంటే మన ఎమోషన్స్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎంత కోపం వచ్చినా సరే డౌన్లైన్ పొరపాటున కూడా మాట అనకూడదు. ఎందుకంటే ఒకసారి ఒక మాట వదిలేమంటే మనల్ని మనం వెనక్కి తీసుకోలేము. సో దయచేసి వాళ్ళందరినీ మనం డెవలప్ చేయడానికి మన టీంలోకి మనమే తీసుకొచ్చాం. మన టీంలో ఉండి మా లీడర్ మమ్మల్ని సక్సెస్ చేస్తాడని ఆశతో ఎదురు చూస్తూ ఉన్నారు. అలాంటి టైంలో మనం వాళ్ళని ఇరిటేట్ చేసే విధంగా కోపంగా మాట్లాడి వాళ్ళని డెవలప్ అనే విధంగా దయచేసి మనం ప్రయత్నం చేయకూడదు. ఇలా ఒక 28 పాయింట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. లీడర్గా ఇవన్నీ మనం పాటించాలి ఖచ్చితంగా. మనం పాటించినప్పుడే మనం సక్సెస్ అవుతాం. నా 25 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో మొత్తం 56 పాయింట్లు రాశాను, 54 పాయింట్స్ ఉన్నాయి. ఇది పార్ట్ 1, పార్ట్ 2 నెక్స్ట్ ఉంటుంది ఖచ్చితంగా. సో ప్రతి లీడర్ కూడా కంఫర్ట్ జోన్లోకి వెళ్ళొద్దు. కొద్దిమంది 1 లక్ష రూపాయలు రాగానే, 2 లక్షల రూపాయలు రాగానే, 5 లక్షల రూపాయలు రాగానే ఏం చేస్తున్నారంటే చాలా కంఫర్ట్ జోన్లోకి వెళ్తున్నారు. ఇంకా నాకేంది, ఇద్దరు ఆ లైన్లో జరుగుతుంది, ఈ లైన్లో జరుగుతుంది, నాకు డబ్బులు వస్తుంది కదా, హాయిగా కాలు మీద కాలు వేసుకొని కూర్చుంటున్నారు. సో ఎప్పుడైతే కంఫర్ట్ జోన్లోకి వెళ్ళామో మన సక్సెస్ ఆగిపోయినట్టే. దయచేసి మీకు డబ్బు వస్తుంది అంటే మీ డౌన్లైన్స్ కూడా ఎలా తెప్పించాలో డబ్బు దానిలోకి రండి. కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి ఏదో ఇన్కమ్ వస్తుంది కదా అని చెప్పి దయచేసి కంఫర్ట్ జోన్లోకి వెళ్ళి. ఇక్కడ కప్ప కనబడుతాం. ఈ కప్ప ఎలా ఉందంటే బాగా వేడి నీళ్ళు, అంటే నైట్ ఒక ఇలాంటి కప్పులో పడింది. పొద్దున్నే మనం హీట్ చేస్తున్నప్పుడు ఏమైందంటే అది వాటర్ వేడెక్కి కొద్ది కప్పకు సమ్మగా హాయిగా ఉంది. కొద్ది టైం తర్వాత ఇంకా బాగా వేడెక్కి మరిగే టైంకి దాని స్కిన్ అంతా మెత్తపడి బయటికి దూదాం ట్రై చేసినా దూకలేని పరిస్థితిలో ఉంది. సో అప్పుడేముందంటే స్కిన్ అంతా పోయి మనడానికి పోతుంది. సో ఎవరైతే కంఫర్ట్ జోన్లో ఉన్నారో, అది లీడర్స్ అయినా డౌన్లైన్స్ అయినా, కంఫర్ట్ జోన్ వదిలి బయటకు రావాలి. అప్పుడే మనం సక్సెస్ అవ్వడానికి ఛాన్స్ ఉంది. ఇక్కడ చూడండి, చాలా మైనస్లు ఉన్నాయి. ఇతనికి తీసుకొచ్చేసి ఒక ఇలాంటి బుట్టని నీళ్ళ కింద పెట్టి నింపాలని ట్రై చేస్తున్నాడు. ఎప్పటికైనా నిండదు. ఎందుకంటే చాలా మైనస్లు ఉన్నాయి. ఈయన లీడర్ కావాలంటే ఫస్ట్ చొక్కా వేసుకోవాలి, అలానే ఇవన్నీ పూడ్చి పాత్ర మార్చాలి, టైం కరెక్ట్గా వాడుకోవాలి, అప్పుడే కదా సక్సెస్ అయ్యేది. సో మనలో కూడా చాలా మిస్టేక్స్ ఉండుండొచ్చు, వాటిని మనం ఒక్కొక్కటి కవర్ చేసుకుంటూ మనం కూడా హైగా సక్సెస్ అవ్వడానికి ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ మీరు ఏదైనా పని చేసినప్పుడు, మీరు బిజినెస్ స్టార్ట్ చేసి నేను డైమండ్ అవుతాను, నేను క్రౌన్ అంబాసిడర్ అవుతాను, 100 కోట్లు సంపాదిస్తానంటే చాలామంది మిమ్మల్ని చూసి నవ్వుతూ ఉంటారు. ఒక అతను బాడీ బిల్డింగ్ చేద్దామని నవ్వినట్టుగా. కానీ కొద్ది టైం తర్వాత మీరు ఎప్పుడైతే చేస్తూ మీరు ఒక సిల్వర్ పొజిషన్కి వచ్చి, గోల్డ్ పొజిషన్కి వచ్చి మీరు కొంత ఇన్కమ్ కనబడింది అనుకో, అప్పుడు కూడా చేసావు లేదో అదృష్టం కొద్ది అనుకుంటున్నారు. కానీ ఇంకొద్ది ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు బాగా చేస్తున్నావు, నువ్వు సక్సెస్ అవుతున్నావు అంటారు. ఇంకొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత నువ్వు కాబట్టే చేయగలిగావు, మేమైతే చేయలేము అనుకుంటారు. దండం పెడుతున్నారు చూడండి.
అంటే ఇలానే మనం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు చాలా మంది మనల్ని ఎగతాళి చేస్తూ ఉంటారు, నెగిటివ్ కామెంట్స్ చేస్తూ ఉంటారు. అప్పుడు దయచేసి మనం ఆగిపోవద్దు. మన పని మనం చేసుకుంటూ వెళ్తే మనల్ని ఎగతాళి చేసిన వాళ్ళే వచ్చి ఎస్ మీరు కాబట్టి చేశారని చెప్పి మనల్ని పొగుడుతారు. నీ మొదటి విజయం తర్వాత అలక్ష్యం ప్రదర్శించవద్దు. ఎందుకంటే నీ రెండో ప్రయత్నంలో నువ్వు ఓడిపోతే నీ మొదటి గెలుపు అదృష్టం కొద్దీ వచ్చిందని చెప్పడానికి చాలా మంది ఎదురు చూస్తూ ఉంటారు. సో ఇప్పుడు దాకా మీకు ప్రోమోలు ఉన్నాయి కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు, లేదు మీ టీం వాళ్ళు చేశారు కాబట్టి మీరు సక్సెస్ అయ్యారు. ఇప్పుడు దాకా మనం సక్సెస్ అవుతూ వచ్చాం. ఇప్పుడు మనం సక్సెస్ స్లో అయినా లేదా మనం చేయలేకపోయినా చాలా మంది మీరు ఏదైతే చూపించడం రెడీగా ఉన్నారు. దయచేసి మనం ఇప్పటి నుంచి రియల్ వర్క్ చేస్తూ 2.0లో మనందరం కూడా సక్సెస్ అవ్వాలని కోరుకుంటూ నెక్స్ట్ పార్ట్ 2లో మళ్ళీ కంటిన్యూ చేద్దాం లీడర్షిప్ క్వాలిటీస్. సో నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన లైన్ సార్కి, మా సి శ్రీనివాస్ సార్కి, మాకు హెల్ప్ చేస్తూ విక్టరీ టీమ్కి, అలానే టోటల్ లైన్స్ టీమ్కి అండ్ ఎస్పెషల్లీ జూమ్ ట్రైనర్స్ అండి. ఎవ్రీడే మార్నింగ్ 6:50కి అలానే ఈవినింగ్ 7:30కి వాళ్ళ టీమ్స్ వర్క్ వాళ్ళు చేసుకుంటూ కూడా మనందరి కోసం ఇలాంటి సెషన్స్ కండక్ట్ చేస్తున్న ప్రతి ఒక్క ట్రైనర్ కూడా సోమవారం నుంచి ఆదివారం వరకు పేర్లు మళ్ళీ నెక్స్ట్ సెషన్లో చెప్తాను. అందరికీ కూడా మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ ఎస్సీరా సార్. బ్యాక్ టు హోస్ట్. Yes, sir. Wow. What a fantastic training session, sir. Venkat, sir. Really, it's awesome, fantastic, sir. ఎన్ని విషయాలు 28 రాశారు మీరు. అసలుకి అవి ఒక్కదానికి కూడా ఏ దానికి కూడా తీసిపోలేనన్ని అద్భుతమైన విషయాలు ఈరోజు షేర్ చేశారు సార్. గ్రేట్. అందరికీ హ్యాపీ మార్నింగ్ అండి. నేను ఫైర్ రవిచంద్ర మాట్లాడుతున్నాను తిరుపతి నుంచి. ఇప్పటిదాకా మనకి ట్రైనింగ్ సెషన్ అండి, డిస్ట్రిబ్యూటర్ ట్రైనింగ్ సెషన్. మనకి ఈ లయన్స్ యూనివర్సిటీలో మనకున్న ప్రొఫెసర్స్ వాళ్ళకున్న అనుభవం అదేనండి మనకి విజయానికి సోపానాలని వేస్తూ, అంటే మనకి మెట్లని వేస్తూ మనల్ని విజయ తీరాలకి తీసుకెళ్లే, ఎప్పటికప్పుడు ఒక వజ్రాన్నైనా సరే కొన్ని రోజులు అలా పక్కన పెడితే ఎలాగైతే అది మట్టి పట్టి దాని షైనింగ్ రాకుండా ఉంటుందో దాన్ని మనకు గుర్తించి డైమండ్ ని గుర్తించి షైన్ చేసి ఇక్కడ మాత్రమే విజయాన్ని మీరు సాధించగలరని మన క్యూర్సెల్ యూనివర్సిటీలో ఎంత షైన్ చేసి ఆ వజ్రాన్ని తలుక్కున్న మెడ్చేలాగా ఇంత చక్కటి ట్రైనింగ్ చేస్తున్నారంటే రియలీ హ్యాట్స్ ఆఫ్ సార్, హ్యాట్స్ ఆఫ్. వెరీ గ్రేట్. ఇద్దరు హ్యాండ్ రైజ్ చేశారు. ఒక 2 minutes టైం ఉంది సార్, ఒక్కసారి ఇచ్చి చూద్దాము. వీరభద్ర నాయక్ గారు సార్, మీరు ఈ రోజు ఈ ట్రైనింగ్ సెషన్ గురించి మీరు మాట్లాడండి సార్. వీరభద్ర నాయక్ గారు. గుడ్ మార్నింగ్ సార్, ప్రతి ఒక్కరికి కూడా గుడ్ మార్నింగ్ టు ఆల్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ నాకు కూడా అవకాశం ఇచ్చినందుకు. ఈరోజు జూమ్ సెషన్ అయితే ఎక్సలెంట్ అనమాట. ప్రతి ఒక్కటి చెప్పిన పాయింట్ టు పాయింట్ ఎక్సలెంట్గా ఎక్స్ట్రాడినరీగా చెప్తున్నారు వెంకట్ సార్ అయితే. నిజంగా అంటేనే సార్ వెంకట్ సార్ ఒక మాట అంటారు కదా ఎప్పటికీ కూడా, మన టీం ఏదైతే మన లీడర్స్ ఉన్నారో మనం ఏదైతే చెప్తామో అది చేయరు, మనం చేసింది చూసి చేస్తారని. అదైతే 100% ట్రూ సార్. ఖచ్చితంగా ఇప్పుడు ఆ సార్ ఎంతైతే ట్రైనింగ్ ఇచ్చారో అవన్నీ కూడా ఆయన చేయకుండా ఏది కూడా చెప్పడు. నేను 2-3 times కూడా కలిశాను వెంకట్ సార్ని. ప్రతి ఒక్కటి క్రియేటివిటీ మైండ్ సెట్, ప్రతి ఒక్క పాయింట్ కూడా చెప్పేటప్పుడు నేను చేస్తున్నానా లేదనేది ప్రతి ఒక్క పాయింట్ కూడా వాల్యుబుల్గా ఉండేటట్టు చెప్తున్నాను అనమాట. సూపర్ సార్ వెంకట్ సార్ ట్రైనింగ్ అయితే అసలు ఎక్స్ట్రాడినరీ. దీంతో పాటు మళ్ళీ ఆ సార్ టచ్లోకి వెళ్ళిన తర్వాత నా టీం కూడా చాలా స్పీడప్ గ్రో అవుతుందన్నమాట. అంటే ప్రతి ఒక్క పాయింట్ చాలా అంటే చాలా చక్కగా ఎవరికి ఏ మైండ్ సెట్ తగినంతే వాళ్ళకి ఏ ట్రైనింగ్ ఇవ్వాలనేది ప్రతి ఒక్కటి కూడా సూపర్ పాయింట్ టు పాయింట్ చేసి చెప్తున్నారు సార్. ఎక్సలెంట్గా అనిపించింది ఈరోజు ట్రైనింగ్ అయితే. కొత్త వాళ్ళకి కూడా చాలా మందికి మా అందరికీ కూడా తెలియని విషయాలన్నీ కూడా చాలా తెలుసుకుంటున్నాం. ప్రతిరోజు కూడా ఎవ్రీడే అప్డేట్ అవుతూ ఉన్నాం. ఖచ్చితంగా సార్ ఈ జూమ్ సెషన్ వల్ల చాలా అంటే చాలా మనకి టీం అనేది చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుంది. ఎవ్రీడే జూమ్ సెషన్ ప్రతి ఒక్క జూమ్ ట్రైనర్ కూడా ఎక్సలెంట్గా చెప్తున్నారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఎస్ అండి వీరభద్ర నాయక్ గారు, ఎక్సలెంట్. నిజంగా ఈరోజు ఒక టీం వర్క్ అంటే ఎట్లా ఉంటుంది, ఒక సీనియర్ అప్లైన్ ఎలాగుంటారు, వాళ్ళ వర్క్స్ ఏంటి, అలాగే లైఫ్ లైన్స్ వర్క్ ఏంటి, వాళ్ళ రిలేషన్షిప్ ఏంటి, ఇలాగా ప్రతి దాని మీద సార్ ఇచ్చిన ఈ రోజు ట్రైనింగ్ డిస్ట్రిబ్యూషన్ ట్రైనింగ్ మాత్రం ఎక్స్ట్రాడినరీ అండి. ఓకే అండి, థ్యాంక్ యూ. అలాగే శాంతి గారు, కే శాంతి మేడం గారు, మీకు అన్మిట్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది, చూడండి.
మేడం గారు అవకాశం తీసుకుంటారా? కే శాంతి హ్యాండ్ రైజ్ చేశారు కదా సార్. లక్కీ సార్ మీరు రెడీగా ఉండండి సార్. నెక్స్ట్ ఎస్ సార్. మేడం గారు చెప్పండి ఈ రోజు ట్రైనింగ్ సెషన్ గురించి. నేనైతే ఇంకా ఆర్డర్ పెట్టినాను సార్, నాకు ఇంకా ప్రొడక్ట్. అందుకేనండి కొత్త వాళ్ళకి ఈ ఏం మాట్లాడాలో తెలియదు కాబట్టి అందుకనే కొత్త వాళ్ళకి ఇవ్వాలంటే. ఓకే సార్. సార్ లక్కీ సార్. హ్యాపీ మనీ మార్నింగ్ సార్. ఎస్ సార్. హ్యాపీ మార్నింగ్ సార్. మీ ప్లాటినం ఇప్పటి వరకు జరిగిన మన స్టార్ సెషన్ గురించి మాట్లాడండి సార్. థ్యాంక్ యూ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. నాకు మొదటగా నన్ను ఈ కంపెనీకి తీసుకొచ్చిన మా కుదూరు శ్రీనివాస్ సార్కి ధన్యవాదాలు. నన్ను ఈ ప్లాటినం ర్యాంకులో ఉంచిన నా లైఫ్ లైన్లందరికీ ధన్యవాదాలు. ఎక్స్ట్రా ఆర్డినరీ సపోర్టింగ్ చేస్తూ అందరికీ ఒక్కడే, అందరికీ అన్న పెద్దన్న, మనందరికీ గాడ్తో సమానమైన లైన్ సార్కి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు సార్. వెంకట్ సార్ నిజంగా హ్యాట్సాప్ సార్. మీరు మొదట మామూలుగా అనుకున్నాము కానీ ఈ రోజు నిజంగా మీరు ఇచ్చిన ప్రతి పాయింట్ మళ్ళీ గనక ఇప్పుడు ఏదైతే రికార్డ్ అవుతుంది, ఈ రికార్డుని గనక ఎవరైతే ఈ నెట్వర్క్ లో ఒక డైమండ్ అయితే క్రౌన్ అంబాసిడర్ అయితే అనుకుంటే సార్ ఈ క్లాస్ సరిపోద్ది సార్. ఈ క్లాస్ సరిపోద్ది. ఇంకా మీరు పార్ట్ 2 కూడా ఉంది అని చెప్తా ఉన్నారు. ఎక్స్ట్రా ఆర్డినరీ సార్. మీరు ఇచ్చిన ప్రతి పాయింట్ సత్యవంతంగా ఉంది. నిజంగా దాన్ని గనక జీర్ణం చేసుకుంటే మనం ఎంత మంచి ఆహారం తింటే ఎంత తృప్తి పడతామో ఈ రోజు క్లాస్ అంతా పర్ఫెక్ట్ ఉంది సార్. ఇది రియల్లీ గ్రేట్ అన్నమాట. మీరు చెప్పినారు, చాలా పాయింట్ చెప్పినారు. ఒక 12 మంది డైరెక్ట్ లీడర్స్ మనం గనక వాళ్ళని డెవలప్ చేస్తే మనం ఎక్కడి వరకు వెళ్తాం, క్రౌన్ అంబాసిడర్ వరకు వెళ్తాం. ఇది పాయింట్, ఇది నోట్ దిస్ పాయింట్. ఇది ఎక్సలెంట్ సార్. నెంబర్ ఆఫ్ డైరెక్ట్ సక్సెస్ అవ్వాలి. సక్సెస్ మనం ఏదైతే చెప్తున్నామో, ఏ మాట అయితే ఇస్తున్నామో ఆ మాట కోసం వాళ్ళ ఎంబడి మనం గనక పని చేసినప్పుడు ఖచ్చితంగా సక్సెస్ ఉంటాం. ఎందుకంటే కొంతమంది ఇప్పుడు ప్రతి అప్లైన్ ఆయన ఇష్టపడాలని అందరూ ఉండరు, కొంతమంది వివిధ కారణాల వల్ల. కానీ సూపర్ అప్లైన్స్ ఉంటారు. సూపర్ అప్లైన్ అంటే ఇప్పుడు మా కుదూరు శ్రీనివాస్ సార్, లైన్ సార్, వీళ్ళందరినీ పైన వాళ్ళని కూడా యూజ్ చేసుకొని చాలా మంది ముందుకు వెళ్తా ఉన్నాం. అట్లాంటిది నేను కూడా వెళ్తా ఉన్నా. అందరికీ అన్ని ఒకేసారి అన్ని ఎక్కడ పంచభక్ష పరమాన్నాలు దొరకవు, కానీ దొరికిన దాన్ని పట్టుకోవాలా. పంచభక్ష పరమాన్నాలు మనమే ఏర్పాటు చేసుకోవాలా. ఇందులో క్రౌన్ అంబాసిడర్ అవ్వాలా. 100 కోట్ల ప్రాజెక్టులో ఉన్నామని ఎవరైతే నమ్ముతామో, నమ్మకమే మన ఇంపార్టెంట్. నమ్మకం ఏదైతే నమ్ముతామో అదే రిజల్ట్ వస్తుందని మీరు కూడా ఇప్పుడు చెప్పారు సార్. నిజంగా మేము నమ్మి ఉన్నాం కాబట్టి 1 year గా ఒక జర్నీ చేస్తున్నాం. నిరంతరం ఒక తపస్సు చేస్తున్నాం. దీన్ని ఏమంటాం, హోమం చేస్తున్నాం అనుకోండి. నిరంతర ప్రయత్నంలో విజయం ఉందని ఎన్నో సాంగ్స్ రాసి ఉన్నారు. ఈ ప్రయత్నం కూడా అలాంటిది. మీరు ఈ రోజు ఇచ్చిన క్లాస్ నిజంగా నాకు కూడా చాలా మైండ్ బ్లోవింగ్ అనిపించింది. మీరు చెప్పిండ్రు సార్ ఒకే ఏరియాలో మన టీమ్స్ ఉండకూడదు. నిజంగా ఆంధ్ర ఉండాలి, తెలంగాణ ఉండాలి, తమిళనాడు ఉండాలి. అవసరమైతే దేశవ్యాప్తంగా మనకు ప్రపంచవ్యాప్తంగా టీంలు ఉంటే వెరీ వెరీ ఫాస్ట్ గా మనం డెవలప్ అవుతాం సార్. ఈ పాయింట్ కూడా నాకు బాగా నచ్చింది సార్. బాగా నచ్చింది. అన్ని ఏరియాలో ఉండాలి. నిజంగానే మీరు అన్నారు ఈ ఏరియాలో ఉంది. సపోజ్ ఇప్పుడు మా కరీంనగర్ లో నేనున్నా. ఈ కరీంనగర్ వాళ్ళు కొంత దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏదో రకంగా వీళ్ళు ఆగినరంటే ఇన్కమ్స్ ఉండయి. అదే 20 ప్లేసులలో ఉంది. 2 ఏరియాలు ఆగినా మిగతా 18 ఏరియాలు మనల్ని ప్రపంచంలో నిలబెడతాయి. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ సార్. మీరు ఇచ్చిన క్లాస్ సూపర్ సార్. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ సార్. హ్యాట్సాప్ సార్. థ్యాంక్ యూ. రియల్లీ ఫెంటాస్టిక్ సార్. ఈరోజు మాత్రం సార్ అసలుకి ఎక్స్ట్రాడినరీ క్లాస్ ఇచ్చారు. ఎస్ సార్. మరి టైం అయిపోయింది. ఇంకా కూడా చాలా మంది హ్యాండ్ రైజ్ చేస్తున్నారు. మరి ఇంకా ఆల్రెడీ టైం అయిపోయింది కాబట్టి ఒక్కరికి ఎవరికైనా ఛాన్స్ ఇచ్చేసి మనం క్లోజ్ చేద్దాం సార్. దీపిక గారా? ఓకే. దీపిక గారు గిద్దలూరు నుంచి మీకు అన్మిట్ ఆప్షన్ ఉందండి. మణిశంకర్ గారు తర్వాత రేపండి ఇంకా. ఎస్ గుడ్ మార్నింగ్ సార్. నా పేరు దీపిక. నేను గిద్దలూరు నుంచి మాట్లాడుతున్నా, ప్రకాశం డిస్టిక్. సార్ ఈ రోజు వెంకట్ సార్ సెషన్ చాలా ఎక్సలెంట్ గా ఉంది సార్. చాలా సూపర్ సార్.
చాలా మార్వెలస్ సార్, అసలు చెప్పలేము సార్. అంటే లీడర్ గా ఎలా సక్సెస్ కావాలి, డౌన్ లైట్స్ ని ఎలా ఫాలో చేయాలి, మనల్ని మనం నమ్ముకుంటే ఎప్పుడైనా సక్సెస్ అవుతామనే మాట నాకు చాలా బాగా కనెక్ట్ అయింది సార్. చాలా బాగుంది సార్, అసలు నాకు మాటలు రావట్లేదు చెప్పడానికి. చాలా సూపర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెంకట్ సార్ సూపర్ సార్. థ్యాంక్ యూ మా. రియలీ ఫెంటాస్టిక్ సెషన్ సార్. ఓకే అండి, ఫైనల్ గా మణిశంకర్ గారు జస్ట్ 1 minute లో క్లోజ్ చేద్దాము. మీరు జస్ట్ ఒక 1 minute కంటే ఎక్కువ మాట్లాడదండి. జస్ట్ మీ ఆనందాన్ని మాత్రం వెలుబుచ్చండి సార్ ఈ రోజు ట్రైనింగ్ సెషన్ గురించి. హ్యాపీ మార్నింగ్ సార్. హ్యాపీ మార్నింగ్ మార్నింగ్ సార్. చాలా మంచి ట్రైనింగ్ సార్ వెంకట్ గారు. రియల్ గా ఏంటంటే మనం ఒక అప్లైన్ తోటి ఏ విధంగా మనం గౌరవం ఉండాలి, అదే విధంగా సేమ్ టైంలో మన మనీ లైనర్స్ అంటే మన అసోసియేట్స్ అంటే టెక్నికల్ మన డౌన్ లైన్స్ తోటి ఏ విధంగా తీర్చిదిద్దాలి, వాళ్ళకి ఎట్లా కోఆపరేట్ చేయాలి, ఎలా ముందు పోవాలి, ఒక ఈగోయిజం ఒక బేసజాలు లేకుండా ఎలా ముందు పోవాలని చెప్పి సార్ చాలా మంచి వాడు సార్. అయితే ఇక్కడ ఎంత చెప్పినా దీన్ని కొద్దిగా కొనసాగిపోయి చెప్తా. ఇప్పుడు మీరు నాకు చెప్పిళ్ళు, నేను నా కొరకు నేను అన్వయించుకోవాలి సార్. అయితే చాలా మంది ఏం చేస్తామంటే ఇది వాని కొరక, ఇది ఈనటోని కొరకు అని అనుకుంటారు. ఇక్కడ మనం మిస్టేక్ అవుతాడు. ఇక్కడ మనం ఈ చిన్న పరిధి ఈ చిన్న లైన్ కట్అవుట్ దాటితే మాత్రం చాలా అద్భుతంగా ఎదుగుతాం సార్. రియల్ గా మీరు చెప్పిన ఈ రోజు ఈ ప్రోగ్రామ్ లో ఈ లెసన్ అనేది చాలా మంచి హైలైట్. ఎందుకంటే మనం త్వరితగతిన ఈ ఫీల్డ్ లో ఈ బిజినెస్ లో ఆర్థికంగా ఫైనాన్షియల్ గా శుభ్రంగా ఎదిగిపోవచ్చు సార్. ఎందుకంటే బయట ఎక్కడ చూసినా ఎలా ఉన్నదో మనకు తెలుసు, ఇక్కడ ఒక మంచి రాస్తా ఉన్నది. దీంట్లో ఏ విధంగా పోవాలనేది రియల్ గా మళ్ళీ ఒకసారి చెప్తున్నా, చాలా మంచిగా చెప్పారు సార్ వెంకట్ సార్. హ్యాట్స్ అప్. థ్యాంక్ యూ టు లయన్ టీమ్ టోటలీ. థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ గివెన్ ఛాన్స్. థ్యాంక్ యూ సార్. మొన్న లైన్ సార్ మా ఆఫీస్కి వచ్చారు సార్, హైదరాబాద్. చూసారు, ఇందాక వీడియో చూసారు కదా, వెల్కమింగ్. అంటే ఒక మెగాస్టార్ మా ఇంటికి వస్తే, మెగాస్టార్ మా ఆఫీస్కి వస్తే, లేదంటే ఒక సూపర్ స్టార్ వస్తే, ఒక గాడ్ వస్తే ఎలా చేసామో అలా ఇన్విటేషన్ దగ్గర నుంచి లోపలికి వచ్చిన తర్వాత అన్నీ కూడా మీరు ఆ వీడియో చూసారు. మేమందరం కూడా మనస్ఫూర్తిగా, అంటే మాకు ఈ ఆపర్చునిటీ సార్ ఇచ్చినందుకు మేము లైఫ్ టైం సార్కి ఇలానే మా రికగ్నైజ్ మేము ఆయనకి రుణపడి ఉంటాం. థ్యాంక్ యూ లైన్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా వీడియోస్ నెక్స్ట్ మళ్ళీ ప్లే చేస్తాను. అయితే అదే మాటనే నేను కొంచెం కొనసాగింపుతూ నేను క్లోజ్ చేస్తాను సార్. థ్యాంక్ యూ సార్. మన మెగాస్టార్ మనకు ఆయనే సార్, లైన్ సరే. మన సూపర్ స్టార్ ఆయనే సార్, మన గాడ్ ఆయనే సార్. ఎందుకంటే అంత చక్కటి అవకాశాన్ని ఎవరి ఇంట్లో వాళ్ళు కూర్చుని అసలుకి ఆ చీకట్లో అంధకారంలో ఉండి వెలుగుల కోసం అలమటిస్తున్న వాళ్ళకి ఒక అద్భుతమైన అవకాశం ఇచ్చిన ఆయన సార్, నిజమైన మనందరి గాడ్ సార్. ఆయనే సూపర్ స్టార్ మనకి, ఆయనే మెగా స్టార్. ఇంకేదైనా స్టార్లు ఉంటే కూడా ఆయనే సార్ మనకి. ఈజ్ ద రియలీ ఫెంటాస్టిక్ ఒక హీరో సార్ మనకైనా, నో డౌట్. అందులో హీరోనే మనకి అందరికీ. ఆయన మన లైఫ్ ని ఇంత బాగా తీర్చిదిద్దడానికి ఇంత చక్కటి ఒక యూనివర్సిటీని ఏర్పాటు చేసి, దీంట్లో ఇంతమంది ట్రైనర్స్ ని మనకి ఏర్పాటు చేసి, ప్రతిరోజు కూడా మనలో ఒక ఉత్సాహాన్ని నింపుతూ ముందుకు తీసుకెళ్ళడానికి ఇంత గ్రేట్ ఒక సిస్టమ్, ఒక యూనివర్సిటీని స్థాపించిన అవర్ గ్రేట్ ఫౌండర్, ద లెజెండరీ లీడర్, మన గ్రేట్ లయన్ సార్ కి కోటి ధన్యవాదాలు తెలియజేస్తూ మరి ఈ సెషన్ మనం ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. జీవి సార్ మీకు కూడా హ్యాట్స్ ఆఫ్. మరి ఈ సెషన్ ఇంతతో క్లోజ్ చేస్తున్నామండి. అందరూ కూడా కులు మనాలికి ఉన్న బొనాన్జాని చక్కగా మీరు అచీవ్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సెషన్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నాము. మరి రేపు మార్నింగ్ మన సెషన్ లో కలుద్దామండి. అందరూ కూడా కొత్త వాళ్ళని కూడా తీసుకురండి, వాళ్ళకి చక్కటి ట్రైనింగ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళందరూ కూడా. ఇంకా రేపు శనివారం శ్రీనివాసులదే ఇంకా అద్భుతమైన ట్రైనింగ్ ఉంటుందండి. పొటెన్షియాలిటీ, మన పొటెన్షియాలిటీ ఏంటి, మన న్యూయింగ్ పొటెన్షియాలిటీ ఏంటి అని ఆయన శనివారం నాదే అనేసి అద్భుతంగా ఉంటది. సో ఇప్పటి నుంచే ట్రైనింగ్ సెషన్ కి రెడీ అవ్వండి. ఓకే, థ్యాంక్ యూ అండి. అందరికీ జై హింద్, జై క్యూర్ సార్. జై